ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ నటుడు ఇటీవల రోజుల్లో అందరి దృష్టిని ఆకట్టుకుని ప్రేక్షకుల అభినందనలు ప్రశంసలను కూడా మూటగట్టుకుని సినిమాకి ఎదుగుతూ సినిమా ఇండస్ట్రీలో అందరి మనసులోని పాకుతూ ఈ రోజున చాలా ఒక మంచి స్థానానికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అందరూ కూడా ఈ నటుడికి రాబోయే రోజుల్లో చాలా సమున్నతమైన గౌరవం నటుడుగా అందుకునే అవకాశం, ఆ అవకాశంతో పాటు ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి అని సినిమా పరిశ్రమ యావత్తు నమ్ముతోంది. ఆ నటుడు ఎవరో కాదు, మన వడ్లమాని శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. ఐ డ్రీమ్ మిమ్మల్ని స్వాగతిస్తాను. థ్యాంక్ యూ. మీ ఇటీవల రోజుల్లో మీరు యాక్ట్ చేసిన సినిమాలు నేను చాలా చూశానండి. అంటే ఒక ముచ్చట ఏంటంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా తెచ్చి పెట్టుకున్నట్టుగా కాకుండా చక్కగా ఆ క్షణం నిజంగా ఆ పాత్రే గనక సజీవంగా వస్తే ఎలా మాట్లాడుతుంది అనే ఒక సజావుతనం, ఆ సరళత అవన్నీ మీ పెర్ఫార్మెన్స్లో చాలా బాగుంటాయండి. అసలు మీకు ఇలాంటి ఒక పోకడ అబ్బడానికి అసలు మీ ప్రాథమికమైన నేపథ్యం ఏంటండి? ప్రాథమికమైన నేపథ్యం అంటే నేను గ్రూప్ 1 ఆఫీసర్నండి. ఓకే. నేను పుట్టి పెరిగింది అమలాపురం ప్రాంతంలో. ఓకే. కొద్దిగా అమలాపురం ప్రాంతంలో సాహిత్యం, అమలాపురంలో పంటలే కాదు పద్యాలు కూడా ఎక్కువ, అవి ఎక్కువ. అలా కొంచెం చిన్న సాహిత్యంతో అనుబంధం ఉన్న నేపథ్యం నుంచి వచ్చాను. ఒక నందంపూడి ఒక గ్రామం. మా ఊర్లో కూడా కొంచెం కొద్దిగా ఈ వేదాలు ఇది ఎక్కువ అండి. వేదఘోష ఎక్కువ. సో కొద్దిగా చదువు సాహిత్యం ఈ రెండు మొదటి నుంచి అబ్బాయండి. తర్వాత నేను ఎక్కువగా మాకు ఘనశ్యామల ప్రసాదరావు గారని అమలాపురంలో ఆయన, వారు నన్ను పబ్లిక్ స్పీకింగ్కి ట్రైన్ చేసేవారు. కాలేజీ రోజుల నుంచి కూడా. చదువు కంటే కూడా నేను ఎక్కువ వక్తృత్వం మీద డిబేటింగ్ కాంపిటీషన్స్లో ఎక్కువ రాణించేవాడిని. దానికి ట్రైనింగ్లో భాగంగా కొంత నేను మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, కొంత చలంగారి సాహిత్యం, ఇలా కొన్ని నేను పోపు సామాన్ అనేవారు ఆయన నవ్వుతూ. మా పోపులు ఈ పోపు సామాన్ తయారు చేసుకోవాలరా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత. ఊరికేదో ఈ ఇంట్లో కోడి పలావు, పక్కింట్లో పస్తుల చావు అని ఇన్ఈక్వాలిటీ ఇలా చెప్పేవాళ్ళం. అలా వేస్తే కానీ ఎవరు నీకు అట్రాక్ట్ అవ్వరు. ఊరికేదో అంత ప్రతిదీ నా దేశం అగ్ని పునీత సీత ఇలాంటివన్నీ, నా దేశం భగవద్గీత ఇలాంటివన్నీ చిన్న చిన్న కొటేషన్స్ నేర్చుకోవడంలో భాగంగా కొంత సాహిత్యం చదవాల్సి వచ్చింది. తర్వాత బీఎస్సీ చదువుకున్న తర్వాత అమలాపురంలో నేను సివిల్ సర్వీసెస్ 4 సార్లు రాసి 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో పోగొట్టుకున్నాను. 4 కన్సిక్యూటివ్ ఇంటర్వ్యూస్. అది తెలుగు సాహిత్యంతో రాశాను. అందువల్ల సాహిత్యం మీద బాగా చదవాల్సిన అవసరము ఆగత్యం రెండు వచ్చాయి. అవకాశం కూడా. తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్, అక్కడ నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా రాష్ట్రంలో 16 ర్యాంక్ తోటి జాయిన్ అయ్యి అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా ఎదుగుతూ లాస్ట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా ఉండగా సినిమా అవకాశం వచ్చింది. అయితే గవర్నమెంట్ సర్వీస్లో ఉండగా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్రభుత్వం నాతో చేయించేది. అక్కడ నాకు అందరితో పరిచయాలు. ఒక శివమణి, ఒక ఇళయరాజా గారు, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు 2 సార్లు తీసుకొచ్చాను. ఆయన ఇలా అందరితో. తర్వాత వారికి ఏమైనా అవార్డ్స్ ఇప్పించడం. అలాగే నేను ఇప్పుడు ఉగాది పురస్కారాలు వైజాగ్లో ఇవ్వాలి, నన్ను కల్చరల్ అంబాసిడర్గా పెట్టుకునేవారు ఓ రకంగా. అంటే మిగతా ఆఫీసర్లకి రాదు అని కాదు, కానీ ఒక రవ్వ నేను చురుగ్గా ఉండడంతో ఇంత నాకు అవకాశం ఇచ్చేవారు. ప్లస్ నేను చేసిన అన్ని ఉద్యోగాలు, ఒక 23 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నానండి. 23 సంవత్సరాల్లో ప్రతిరోజు కామన్ మ్యాన్తో సంబంధం ఉన్న ఉద్యోగమేనది. ఒక దొంగ, ఒక మంచి పొలిటీషియన్, ఒక నిజాయితీగా ఉన్న పొలిటీషియన్, మన దగ్గర వచ్చేవాళ్ళు నిజమైన లబ్ధిదారులు, అబద్ధమైన లబ్ధిదారులు, ఇలా ప్రజా జీవితంలో కంప్లీట్గా ఉండడంతో నాకు కొంత మాట్లాడడం, అదే ఇంటరాక్షన్ విత్ అది పబ్లిక్ ఇంటర్ఫేస్, క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అలా వాళ్ళు లిమిటెడ్ చేయడం ఇలా అలవాటు అయిపోయింది. ఒక పొలిటీషియన్ ఎలా మాట్లాడతాడు, లేదా ఇంకొక ఆ పలానా కలెక్టర్ గారు హిందీ నుంచి వచ్చాడు, అలహాబాద్ కలెక్టరు, ఆయన తెలుగు ఎలా ఉంటుంది, ఇలాంటివి చిన్న చిన్న గమ్మత్తుగా మాలో మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇది కాకుండా ప్రధానంగా సిరివెన్నెల గారి సాహిత్యంతో ఉన్న లోతైన అధ్యయనం. వారిని ఎప్పుడు నేను పైపని చదవలేదు. జీవితానికి అన్వయించుకుని ప్రతి పాటని చాలా లోతుగా చదవడం, దాన్ని చెప్పాలంటే ఒక పిహెచ్డి చేసినట్టు. అంత లోతైన అధ్యయనం శాస్త్రి గారి పాటలతో. తర్వాత శివానందమూర్తి గారు అని వారు మాకు ఒక స్పిరిచువల్ గురువు, అదే వైజాగ్ భీమినిపట్నం రాజ్ కందుకూరి గారి నాన్నగారు. వారు వెన్నంటి నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం, మంచి జీవితం, మంచి జీతం, మరి ఫెసిలిటీసు, కార్లు, నౌకర్లు అనే జీవితం నుంచి ఈ సాహసోపేతమైన చర్య,
దాని వెనకాల నాకు అది కూడా ఒక జీవితంలో ఒక వయసు దాటిపోయిన తర్వాత 47 సంవత్సరంలో, ఇప్పుడు 52 అండి నాకు, 47కి బయటకు వచ్చాను సినిమాల్లోకి. 47 సంవత్సరంలో నటుడు అవ్వడం ఏమిటి, నటుడు అవ్వడం అనుకోవడం ఏమిటి, దానికి వెనకాల శివానందమూర్తి గారి యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతాను. ఓకే. ఎందుకంటే వారు ఒక రోజు ఎప్పుడు 2015లో అప్పుడు విశాఖపట్నంలో నేను చాలా అధికారం చెలాయించేస్తున్నాను. ఎక్కువ రోజులు అవుళ్ళు పనిచేయడం వలన ఒక చిన్న సైజు మాఫియా డాన్లో అయిపోయిన రోజుల్లో ఆయన నన్ను పిలిచి నువ్వు 4 సంవత్సరాలు ఉద్యోగం మాని అన్నారు. ఎందుకన్నారో తెలియదు. చాలా విచిత్రం అండి. ఇలా ఉంటాయా డివైన్ ప్యాటర్న్స్, ఇలా ఉంటాయా? నువ్వు ఉద్యోగం మాని 4 సంవత్సరాల్లో. నా భార్యకి చెప్పారు, నువ్వు అడ్డుపడకు శ్రీనివాస్కి. ఎందుకంటే సఫరర్ తనే, ఒక జిల్లాధికారి ఉన్నతాధికారి భార్యగా ఉండి, మీరన్నట్టు పోనీ చిన్న వయసు కాదు, నాకు 47, ఆవిడకి 45, హైదరాబాద్ వచ్చి పొట్ట చేత పట్టుకొచ్చినట్టే. అంతేగా, ఏదో ఉద్యోగం చేసాం కానీ 4 రాళ్ళు వెనకేసుకున్నాం. అదే వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ ఎన్నాళ్ళుంటే 4 రాళ్ళు. అక్కడ నేను ఖచ్చితంగా నేను భావించేది శివానందమూర్తి గారి యొక్క ఖచ్చితమైన బ్లెస్సింగ్, తర్వాత శ్రీవెన్నెల గారి ప్రోత్సాహం. ఆయన ముందు నుంచి నన్ను సినిమా యాక్టర్ అవ్వమని చెప్పేవాడు. మీరు అన్నట్టే ఇది ఎలా వచ్చింది మీకు ఈ మెలుకు అని అడిగారు మీరు. అవును, ఇలా క్యాజువల్గా చెప్పగలగడం. థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత నాటకీయత ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ కానీ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళందరూ కూడా ఒక్క తనికెళ్ళ భరణి గారిని, కోట శ్రీనివాసరావు గారిని తీసి పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎక్సెప్షన్స్. థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ నాటకీయత ఉండదు. ఎంత న్యాచురల్గా ఉంటుందో వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు, ఏవిఎస్ వీళ్ళందరూ కూడా చాలా క్యాజువల్గా. అవునండి. అలాగే మీలో నాకు అది అంటే నేను 2 కారణాలు సార్. ఫస్ట్ నాకు అంటే నన్ను సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ తీసుకొచ్చింది ఈ ఉద్యోగం నుంచి కళ్యాణ కృష్ణ గారని మన రారండి వేడుక చూద్దాం అనే సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చారు. రారండి వేడుక చూద్దాం, అన్నపూర్ణ వారి సినిమా. ఓకే. సో నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అన్నపూర్ణ ప్రొడక్షన్స్, సుప్రియ గారు. ఆవిడకి ఇప్పటికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను మెసేజ్లో. కళ్యాణ కృష్ణ గారు కూడా. అయితే సంస్థ అంటే ఎందుకో నాకు సరదాగా అనిపిస్తుంది. ఇట్స్ చాలా చిన్న వేషం, అలా కనిపించడం. బట్ అరంగేట్రం మాత్రం అదే. తర్వాత అసలు నిజంగా వేషం అంటే మహానుభావుడు అనే సినిమాలో మారుతి గారు ఇచ్చారు. ఓకే. సో ఆయన ఆది గురువు ఓ రకంగా. తర్వాత అందరూ గురువులు అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి వాళ్ళు నాకు కళ్యాణ కృష్ణ గారు మళ్ళీ నేల టికెట్ సినిమా ఇచ్చారు. మారుతి గారు ఓ రకంగా మారుతి గారు కనబాబు తమ్ముడే. అవునండి, కనబాబు తమ్ముడు. కనబాబు కూడా నాకు మంచి స్నేహితులు. వారి తమ్ముడు సురేష్ అని ఒక ఆయన ఈనాడు జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అండి. అలాగేదో ఒక తెరంగేటం జరిగింది. నేనేం ఐ వాజ్ నాట్ సీరియస్. తర్వాత మళ్ళీ పర్సూ చేయలేదు. మళ్ళీ సడన్గా ఇంకొకసారి ఎప్పుడో మారుతి గారి ద్వారా మహానుభావుడు సినిమా వచ్చింది. చూస్తూ దాంట్లో గడ్డాన్ని పెంచమన్నారు. ఏదో ఎక్కడో హిందీ పెంచిన విలన్లా తయారు చేశారు నాకు. ఫీచర్స్ అవి బాగుంటాయి కాబట్టి గడ్డం పెంచుకుంటూ ఇలా కూర్చుని అది ఒక మైనర్ బాబు వేషం. ఓకే. గోదావరి జిల్లా భాష సునాయాసంగా చేస్తే ఆ రోజు మారుతి గారు చాలా ప్రైజ్ చేసి మీకు భవిష్యత్తు ఉంది సార్ అన్నాడు. నేను మర్చిపోయాను, సినిమా మానేశాను, మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. ఊరికే 2 రోజులు వచ్చి చేసి వెళ్ళాను సార్. ఓకే. అంతే. నేను నటుడు అవ్వాలని కానీ, నేను అది కెరీర్ పర్సూ చేయాలని కానీ, అంటే ఈషన్ మాత్రం నా మనసులో లేదు. ఓకే. గురుగారు చెప్పుండొచ్చు కాక, ఆయన మానేమన్నారు కానీ ఉద్యోగం సినిమా యాక్టర్ అవ్వమని చెప్పలే గురుగారు. అవును, ఎందుకు మానేమన్నారో తెలియదు కదా. ఉద్యోగం మానే అన్నారు. నెక్స్ట్ ఇలాగే జరుగుతుంటే మళ్ళీ నేల టికెట్ ఇచ్చారు. కాదు ఇప్పుడు మీరు ఏదో మీరు అన్నట్టు ఈషన్ మాత్రం కూడా నాకు లేదు, మళ్ళీ వైజాగ్ తిరుగుముఖం పట్టాను అంటే ఉద్యోగంలో ఉండగానే వచ్చాను సార్. అదే కదా, 2 రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కాదు ఉండగలిగారండి ఉద్యోగంలో. ఈ రంగు పడిన తర్వాత ఏదో ఏవిసి గారి డైలాగులో రంగు పడుద్ది అని అన్నట్టుగా కాదు, పీక్ పీరియడ్ అండి. అప్పుడు గవర్నమెంట్ చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నారు వైజాగ్లో. సో నేను 2017-18 అండి, మొన్ననే 17-18, 19 ఆ 3 ఏళ్ళు విపరీతం వర్క్ ఉంది గవర్నమెంట్లో. నేను 90% విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ బరువు నేనే మోసేవాడిని. సో నేను బుద్ధిగా వెనక్కి వెళ్ళిపోవడం, ఉద్యోగం చేసుకోవడం, ఇదేమో నన్ను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంత ఏమైనా అయితే ఎప్పుడు చూసుకుని టీవీలో వస్తున్న ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి టీవీ పెడితే మహానుభావుడు సినిమా వేస్తే టక్కన మనం కనిపించేవాళ్ళం 4-5 పెద్ద సీన్లు. ఆ తర్వాత మళ్ళీ మార్పు అరవింద్ గారి రూపంలో. మీరు ఇక్కడ మీరు ఒక సెగ్మెంట్ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆఫీసరు, మీ కింద బోల్డ్ మంది సిబ్బంది, సార్, జిల్లా వ్యాప్తంగా, రైట్? అవును సార్. వైజాగ్ ఏం చిన్న ఊరు కాదు, అదొక పెద్ద మహానగరం ప్లస్ మహాజిల్లా. పాడేరు, అరకు అన్ని అందులో భాగమే. అందులోనే బాకిరావుపేట నుంచి సీలేరు దాకా. ఎస్. పైగా వైజాగ్ ఒక్కటి చాలు సార్. వైజాగ్ ఒకటే చాలు. అయితే అలాంటి వాతావరణంలో మీరు ఒక 2 సినిమాలు చేసి వచ్చి, మీ సినిమాలు అప్పుడప్పుడు వస్తా టీవీల్లో, అసలు మీ సిబ్బంది గట్టి ఏమనేవారండి? మీ పై ఆఫీసర్లు కానీ, మీ కింద వాళ్ళు కానీ? పై ఆఫీసర్లు జనరల్గా మా కలెక్టర్ గారి పేరు ప్రవీణ్ కుమార్ గారు. ఆయన బిహారీ. ఓకే. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. చాలా అంటే చాలా.
ఇంకా అంతకన్నా పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే ఇష్యూ వస్తుంది. ఎందుకంటే నేను యాక్ట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కరెక్ట్. కలెక్టర్ పర్మిషన్ కాదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. బికాజ్ ఆమె గ్రూప్ 1 ఆఫీసర్. ఒక జీవో ఇవ్వాలి నా మీద. అయితే అప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు దానికి ఒక షార్ట్ కట్ కనిపెట్టాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసి గవర్నమెంట్కి రాటిఫికేషన్ రాసేవాడు. కలెక్టర్ ఇస్తే ఆయన ప్రశ్నించేవాళ్ళు ఎవరు? ఓకే. ఆ రకంగా నాకు లీవ్లు ఇవ్వడం కానీ అలా ఒక 2.5 సంవత్సరాలు నేను, అంటే అప్పుడు నన్ను సినిమా యాక్టర్గా కూడా నేను కన్సిడర్ చేయను. మళ్ళీ వెళ్ళి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునేవాడిని. మళ్ళీ విపరీతమైన వర్క్. షూటింగ్ని ఒకరోజు సాయంత్రం వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి టక్కన ఎక్కడో పాయకరాబాద్కి సీఎం వస్తున్నాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి అటు వెళ్ళిపోవడం, రాత్రి అక్కడే క్యాంపు, అక్కడే మళ్ళీ అరేంజ్మెంట్స్, మహిళా సంఘాలు, ఈ గోల్లో ఉండేవాడిని. సో తర్వాత అరవింద్ గారు గీత గోవిందం ఇచ్చారు ఉద్యోగంలో ఉండగానే. గీత గోవిందం కూడా బాగా ఆడింది. నేను చెప్పిన సీన్ ఇందాక గీత గోవిందంలోనే. గీత గోవిందంలో ఏంటంటే వాళ్ళు మా హీరోని అనుమానిస్తూ ఉంటారు. చాలా ఇలా కూర్చుని క్యాజువల్గా లేచి పిచ్చారా మీకేమన్నా అని ఆయన ఏం జరిగింది బావగారు అంటారు. నాకు బావగారు ఏం లేదు బావగారు, రాత్రి అమ్మాయి బస్సులో వస్తుంటే ఎవడో పోకిరి అదో ఏడిపించేట, అది మీ పిల్లలే అని డౌట్ పడుతున్నారు మా వాళ్ళని ఒకటి. అప్పుడు అందరూ అన్నారు. నాకు మార్తాండ వెంకటేష్ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇదేంటి ఇంత న్యాచురల్గా చెప్పేసారు ఏంటి డైలాగ్ అన్నాడు. నాకు నిజంగా అప్పుడు ఏంటంటే నిజంగా అప్పుడు చెప్పాలంటే సార్, నేను యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు. సో నాకు భయం లేదు. నేను ఒక జిల్లా అధికారిగా వస్తున్నాను, హోదాతో వస్తున్నాను, గర్వంగా వస్తున్నాను, చేసుకెళ్ళిపోతున్నాను. అసలు నొప్పి తెలియలేదు, కంగు దెబ్బలా. అందువల్ల నా క్యాజువల్ అప్రోచ్ అలవాటైంది. ఇప్పుడు ట్రైనింగ్ పరశురామ్ కానీ ఫస్ట్ సినిమాలు ఇచ్చిన పరశురాము, మారుతి, కళ్యాణ్ కృష్ణ చాలా న్యాచురల్ స్టైల్ వాళ్ళందరిది. మారుతి మీరు ఒక కొంచెం డ్రామా యాడ్ చేస్తే ఇంకా తిడతాడు, గురూజీ ఇంకా తగ్గించండి, ఇంకా క్యాజువల్గా చెప్పండి అంటాడు. సో అలా నాకు మొదటి గురువులు క్యాజువల్ అప్రోచ్ బ్యాచ్. తర్వాత అనిల్ రావుపూడి గారితో పరిచయం అయిందండి. ఆయన F2 వేషం ఇచ్చారు. అందులో ఒక పెళ్ళిళ్ళ పేర వేషం, చిన్న కామెడీ టైమింగ్ బాగుంటుంది. అప్పుడు ఇంకా మా కలెక్టర్ మారారు, నాకు సహాయం చేసే బిహారీ ప్రవీణ్ కుమార్ గారు మారిపోయారు. వస్తున్నాయని కూడా నాకు తెలుసున్నాయని మేనేజ్. అప్పటికి ఇంక పేపర్లో మీరు అన్నట్టు 9 సినిమాల దాకా అయిపోయాయి. ఒక చర్చ మొదలైంది పేపర్లో, ఎవరో రాస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ నేను మిస్ అవుతాను షూటింగ్ వలన, ఆయనకి ఏది ముఖ్యం అని ఇలా పేపర్లో రావడం మొదలెట్టి. ఒకరోజు జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళలేదు నేను, అక్కడ కూడా ఈ చర్చ మొదలైంది. అప్పుడు మా కలెక్టర్ గారికి చెప్పి లోపల F2 రిలీజ్ అయ్యి మంచి నాకు ఒక 7-8 సినిమాలు వేషాలు వచ్చాయి. F2 అప్పుడు నేను చేసిన సినిమాల్లో F2 80 కోట్లు, మంచి హిట్. గీత గోవిందం 100 కోట్లు, మహానుభావుడు ఒక 40-50 కోట్లు. ఏంటి నేను చేస్తే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఒక చిన్న సెంటిమెంటల్గా ఒక చిన్నది కూడా స్ప్రెడ్ అయింది మెసేజ్. సో బాగుందని ఇంకా ధైర్యం చేసి 2019 జనవరి 20వ తారీఖు మా ప్రవీణ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయిన రోజు నేను లీవ్ పెట్టిన రోజు. ఓకే, అంతే సార్. ఎన్నాళ్ళు లీవ్ పెట్టారండి? ముందు ఒక 6 నెలలు పెట్టాను. ఇప్పుడు ఇంకా లీవ్లోనే ఉన్నారా? నేను VRS తీసుకున్నాను. VRS తీసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకా అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేలేండి, ఇంక ఇప్పుడు మీరు తీసుకోకపోతే ఇండస్ట్రీ ఇచ్చేస్తుంది. VRS ఇండస్ట్రీ ఇస్తుంది. భగవంతుడి దయ అలా ఉంది సార్, అందరూ ఆదరించారు బాగా. ఓకే, దిల్ రాజు గారు, అరవింద్ గారు, మైత్రి నవీన్ గారు, అన్నపూర్ణ వాళ్ళు, సురేష్ బాబు గారు, అందరూ మరే అదే మొత్తం పరిశ్రమ అంతా ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చాలా ఆదరించారు. ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇది ఇక్కడ నాకు సద్గురు శివానందమూర్తి గారి యొక్క, నేను నవ్వుతూ మా ఆవిడతో అంటుంటాను, మా ఆవిడ కూడా గుర్తు చేస్తుంది, నువ్వు ఆయన తపశక్తి నుంచి రోజే నువ్వు చెంచా నీళ్ళు కింద నామి పోస్తున్నారేమో, ఆయన సంపాదించిన తపస్సు నుంచి అనిపిస్తుంటుంది. ఓకే, ఒకరోజు పృథ్వీ గారు కూడా మాట అన్నారు. 30 years ఇండస్ట్రీ అని పృథ్వీ ఆయన అన్నయ్య అంటాను నేను. కలెక్టర్ గారు చాలామంది నటులు చనిపోయారు, ధర్మవరపు గారు, AVS గారు, ఆవుతి ప్రసాద్ గారు, ఒక పెద్ద వ్యాక్యూమ్ మీకోసం క్రియేట్ రెడీగా ఉంది. ఏ రోజైనా మీరు పెద్ద నటు అయిన తర్వాత గర్వపడకండి, ఇది భగవంతుడు ఇచ్చిన ఒక దారిని భావించని చెప్పారు నాకు పృథ్వీ గారు. అయ్యో భలేవారండి, నాకు గర్వపడడానికి అలా అవకాశం లేదు సార్. ఎందుకంటే నేనేమి ఒక మంచి జీవితం నుంచి వచ్చాను. నేను ముఖ్యమంత్రులతో మంచి ప్రధానమంత్రి, అంటే నేను విజ్ఞాన భవన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ముందు PowerPoint ఇచ్చి వచ్చిన మనిషిని. ఓకే, I was awarded the best officer in the implementation of Mahatma Gandhi నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2013. సో మంచి జీవితం చూశాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఉపాధి హామీ పథకం మీద ఎన్నో నేషనల్ ఫోరమ్స్లో ఎలోక్వెంట్గా మాట్లాడాల్సి వచ్చింది. సో నా బలం బాగా మాట్లాడడం సార్ బయట జీవితంలో. అంటే నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా, ఒక ఉద్యోగపరంగా నాతో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను వారిని మాటలతో మభ్యపెట్టడం అన్నగాని ఏదో కన్విన్స్ చేయగలను. అదే ఆ మాటగారితనం కొంత ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ మాట్లాడిన ప్రమాదం. ఇక్కడ ఆ మాటగారితనం ఎక్కువ కూడా చూపించకూడదు. ఇక్కడ దర్శకుడు ఏం చెప్తే అంతే మాట్లాడాలి, ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడాలి. నేను చాలా తెలివైన వాడిని, నేను అమృతం కురిసినాథ్ చదివాను, మహాప్రస్థానం చదివాను అంటే కుదరదు. దర్శకుడు కలగన్న పాత్ర, దర్శకుడి యొక్క జీవితం సినిమా, అతని వ్యక్తిత్వమే సినిమా, అతని సంస్కారమే సినిమా. నువ్వు ఆ షూలోకి వెళ్ళాల్సిందే. ఇక్కడే మీకు మొన్న పెదకాపు సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అవును చూసాను. దాంట్లో నాకు బుల్లెబ్బాయి అని ఒక
డీగ్లామరైజ్డ్ రోల్ ఇచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ముక్తకంఠంతో ఒక మాట చెప్పారు నాకు, నువ్వు నెక్స్ట్ మెట్ ఎక్కావయ్యా అని. సో ఆ సినిమా షూటింగ్ టైంలో నాకు చోటా నాయుడు గారు నాకు అన్నయ్య అని పిలుస్తాను. చోటకి నేనంటే ఇష్టం అండి నాయుడు గారికి. ఎప్పుడు అనేవాడు ఆయన. అందరూ ఇప్పుడు జనరల్గా మనం రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు ఇలా వారి స్థానానికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు అందరూ, వారిని ఆదర్శంగా పెట్టుకోండి. అంతే కదా, ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్ లో ఉంటారో వాళ్ళే మనకి. అయితే నాకు చోట నూతన్ ప్రసాద్ గురించి చెప్తాడు, గొల్లపూడి మారుతి గారిని చెప్తారు ఆయన. నువ్వు గొల్లపూడి గారిని, నూతన్ ప్రసాద్ గారిని ఆ షూ నీదంటాడు అని ఉంటూ నవ్వుతూ. ఇట్లా అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు షూటింగ్లో, మొదటి రోజు షూట్లో ఏదో ఒక పొగాకు సీన్ ఉంటుంది. ఇబ్బంది ఏం పడలేదు కానీ నాది ఒక బాణీలో ఉంది, శ్రీకాంత్ గారి దానికి కొంచెం చూన్ అవ్వట్లేదు, నేను చిన్న ఏదో గ్యాప్ ఉంది. అప్పుడు చోట ఒక మాట చెప్పాడు, శ్రీకాంత్ తెలివైనవాడు, దర్శకుడు, దీన్ని విజువలైజ్ చేసుకున్నాడు ఈ పాత్రలని, ఫాలో అయిపో అన్నాడు. నేను ఎప్పుడు ఫాలో అవుతాను, సొంత పైత్యాలు ఏం చేయనండి, అవును అస్సలు చేయను. అయితే క్యాజువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అంటే ఉదాహరణకి మీరు అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ అన్న సినిమాలో అవును అమ్మాయికి అదే డబ్బులు ఉండవు, మార్కెట్కి వెళ్ళి బాగా ప్రైడ్తో బతికిన వాడు, లెగసీ ఉన్న ఫాదరు. కానీ ఆ టైంకి ఊళ్ళో పెద్ద కూతురు పెళ్లి కుదురుతుంది, సరుకులు కొనడానికి వస్తే వెతుక్కుంటూ ఉంటాడు, ఆ సరుకులు చూస్తుంటాడు, ఎంత అయిందమ్మంటే 1700 అంటాడు. ఇక్కడ డబ్బులు ఉండవు, ఇలా చూసి ఏ సరుకు తీసేయాలి అని ఒక స్టేషన్లో కూతురు ఇలా భుజం మీద పడుతుంది, పడితే వెనక్కి చూసి ఏంటమ్మా అని డబ్బులు ఇలా పెడుతుంది. 100 చాలమ్మా అని 100 తీసుకుని ఇచ్చేస్తే, ఏంటి నాన్న ఏంటి 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 ఏదో పరధ్యానంగా ఉన్నావు అంటే, ఆ డైలాగ్ మనం ఎంత డ్రామాగతం అయినా చెప్పచ్చు. అవును, అక్కడ అందులో అంతే. అయితే నేను ఎలా అంటే, నాకు డైరెక్టర్ గారు కోలా రవికిరణ్ నాకు గౌరవం ఇప్పించిన దర్శకుడు, ఇండస్ట్రీలో నాకు గౌరవం వచ్చింది నా సినిమాతో, మన అశోకన్ అర్జున్. సార్ మీ పేరు పసుపులేటి రాంబాబు, మీరు అమలాపురం రాజమండ్రి మధ్యలో ఎక్కడో ఒక నాన్ బ్రాహ్మణ్ కులం మీది, మళ్ళీ ఎందుకంటే నేను కులపరంగా నేను బ్రాహ్మణ్ అండి, మళ్ళీ ఆ భాష తొంగి చూడకూడదని చెప్పాడు నాకు. ఎంత గొప్ప ట్రైనింగ్ అంటే సార్, ఆ భాష తొంగి చూడకూడదని చెప్పాడు. సో అది కరెక్ట్గా పసుపులేటి రాంబాబు అనేవాడిని ఆ కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన తీసుకుని ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఏంటి అన్న పరధ్యానంగా ఉన్నా అంటే, ఏం లేదమ్మా ఆ వ్యాపారం చేసి అంత పాడు చేసాను, ఇవాళ మీ పెళ్లి టైం వచ్చేసరికి అప్పులు పాలైపోయాను, మరి రూపాయికి ₹10 కొంటే ఎత్తుకోవాల్సి వస్తుంది, ఇంతే సార్ రూపాయి. అది నాకు సార్ నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, సినిమా హాల్లో ఇంటర్వెల్లో ప్రతి మిడిల్ క్లాస్ డాటర్ ఈ సీన్ కనెక్ట్ అయ్యారు, ప్రతి మిడిల్ క్లాస్ డాటర్. నాకే ఇప్పుడు మీరు అనగానే కళ్ళు ఒకసారి వ్యాపారం చేసి అప్పుల పాలైపోయినాను, అసలు మరీ బాధ ఏంటి, మరి రూపాయికి ₹10 కొన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అంటాడు. ఇది నేను ఎంతైనా చేయొచ్చండి, మెథడ్ యాక్టింగ్ పేరుతో సార్ చేయొచ్చు, నాకు అవేం తెలియదు సార్, నేను ప్రపంచాన్ని చూసి వచ్చాను, నేను ఇలా మాట్లాడగలను, దర్శకులు ఆదరించి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదిస్తున్నారు, అక్కడ పని జరిగిపోతుంది, చాలా బాగుంటాయండి. ఆయన మారుతి గారు మంచి రోజులు వచ్చాయి సినిమాలో, ఇంద్రగంటి గారు నాకు 89 నుంచి స్నేహితుడు ఆయన, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, తర్వాత విఎన్ ఆదిత్య గారు, వీళ్ళంతా మేమంతా ఒక సమకాలీకులం అండి, ఒక పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్కి అందరూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే గారు నవ్వుతూ అంటారు, మీ అదృష్టం ఏంటంటే మీకు యాక్టింగ్ రాకపోవడం ఏంటంటే ఆయన. నిజంగా అది గొప్ప మాట అండి. గోదావరి యాక్సెంట్లు కానీ, నాకు అదృష్టం ఏంటి సార్, గోదావరి యాక్సెంట్కి నేను ఇప్పుడు రిప్రజెంటేటివ్ అయిపోయాను, కానీ నేను అన్ని భాషలు మాట్లాడగలను. ఇప్పుడు సర్కారీ నౌకరీ అనే సినిమాలో రాఘవేంద్ర గారు ప్రొడ్యూసరు, దాంట్లో నాకు తెలంగాణ భాష ఇచ్చారు, చాలా యాప్ట్గా చేశాను. మాట్లాడండి తెలంగాణ ఒకసారి, అట్లా చెప్పచ్చు. ఎలా అంటే ఆ రోజు అందులో డైలాగ్ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. ఏ గోపాల్, నువ్వేం తప్పు చేయలే, నువ్వు చేసినవని ఊరికి కలిసి వచ్చింది. అరే ఢిల్లీ నుంచి వచ్చిందా ఆ మెసేజ్ నీకు, నిన్ను పెద్ద సర్కార్ గుళ్ళోకి తీసుకుంటారు, మన సర్పంచ్ గారు కూడా థ్యాంక్స్ చెప్పిన ఒక వాళ్ళు ఈ టైప్లో వెళ్తుంది సార్. బాగుంది అంటే అక్కడ ఇంకా కొంచెం డబ్బు కరెక్షన్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ నాకు రీజన్ ఏంటి సార్, నేను 2 పనులు చేస్తాను. ఫస్ట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో 600 సంవత్సరాలు చదివాను. సో నేను అద్భుతమైన తెలంగాణ మాట్లాడగలను. కానీ నేను మీకు చెప్పేది, ప్రతి మనిషిని కులం, ప్రాంతం, భాష ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మనిషిని, అతని బిహేవియర్, బాడీ లాంగ్వేజ్తో సహా. అవి మళ్ళీ కమ్మేస్తూ ఉంటాయి. అవును. సో మళ్ళీ ఎవరు మన బయట తీయాలి. అవును. సో అలాగా నేను ఏం చేస్తాను సార్, నేను ఏమైనా ఇలా షూటింగ్కి వెళ్ళే ముందే ఈ తెలంగాణ పొలిటికల్ స్పీచ్లు చెవులు పెట్టుకెళ్ళిపోతాను. ఓకే. అది ఇంక తిరుగుతూ ఉంటాయి మనసులో, అవి పట్టుకుని వెళ్ళిపోతాను సార్. ఏ కేసీఆర్ గారి స్పీచ్ వింటాను, చక్కగా అది విని వెళ్ళిపోతాను. కేసీఆర్ గారి పబ్లిక్ స్పీకింగ్ వింటాను. సో ఇంకా యాప్ట్గా తెలంగాణ పలుకుబడి ల్యాండ్ అవుతాయి. ఓకే. ఇట్లా అంటే ఛాలెంజింగ్. మన శివ నిర్మాణ గారు ఖుషి సినిమా మలయాళం వాడి పాత్ర ఇచ్చారు, అది ఎంత బాగుందో తెలియదండి. చిన్న వేషం. నాకు శివ చాలా మంచి స్నేహితులైన, మలయాళం వైజాగ్ అన్న, మలయాళం వాడి వేషం తెలియదు నాకు. పొద్దున్నే వాళ్ళు ఎర్లీ షూట్ అంటే 6:30కి వచ్చామన్నారు. ఎలప్పి వెళ్ళాను, మంచి హౌస్ బోట్ ఇచ్చారు,
చక్కగా వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ పొద్దున్నే 7 o'clock ఫస్ట్ షాట్, మీరు మలయాళం వాడన్నారు. నేను తమిళం మాట్లాడగలను, తమిళ యాక్సెంట్ రాగలను తెలుగు భాషలో, okay. మలయాళం యాక్సెంట్ దొరకదు సార్. అవును, అది వేరే అది Complete గా పోకడ. శివ వచ్చి చెప్పారు ఉమ్, ఆయన, ఇప్పుడు మీ పేరు కుంజప్పనండి, ఇక్కడ ఈ ఎలప్పిలో నా బోటే మంచి బోట్ అని, మీరు ఇది ఇర్రిలవెంట్గా హీరో హీరోయిన్లేమో కష్టంలో వస్తారు, మీ బోట్ ఎక్కుతారు, వాళ్ళతో విడిపోయే ముందు ఉంటారు, మీరేమో మీ పిచ్చివాడు వాగుతూ ఉంటారు మలయాళంలో. ఫస్ట్ ఒక గంట సేపు కుదరలేదు సార్, నేను రిక్వెస్ట్ చేశాను, బాస్ ఒక్క 1 hour టైం ఇవ్వండి శివ అంటే ఒక 1 hour వదిలేశారు. నేను దృశ్యం 2 డైలాగులు పెట్టుకు విన్నాను మోహన్ లాల్ గారు. నా టెక్నిక్ అదే అండి, మీరు ఇప్పుడు తెలంగాణ మాట కేసీఆర్ గారు స్పీచ్ పెట్టేసుకుంటాను చూడు, ఎవరు వి హనుమంతరావు గారు ఏదో ఒకటి ఓ స్పీచ్ పెట్టుకుంటూ నీ షూటింగ్కి వెళ్ళి వినేయాలి, అదేలేండి. వినేస్తే ఇంక అదే తిరుగుతూ ఉంటుంది ఆ పలుకుబడి ఎస్ అని విని దృశ్యం పట్టుకున్నాను. నేను మా గోదావరి భాషకి మలయాళం భాషకి ఒక లింక్ కనిపెట్టుకున్నాను. మాకు ఏమన్నా లాంచ్ కాలేదు, ఇలా అవరోహణతో వెళ్తుందండి గోదావరి భాష. అవును నీకోసం నా కూతురు రోడ్డు మీద నిలబెట్టేవా అని పైకి కిందకి వెళ్తుంది, మీకు అశోకంలో అర్జున్ కళ్యాణ్. అవును, ఈవిడ ఎలప్పిలా కుంజప్పన్ బోటానా బెస్ట్ బోట్, ఇవిడ సరే సార్ అన్నాను, సరే ఇవిడ ఎలప్పిలా కుంజప్పన్ బోటానా బెస్ట్ బోటే అని పట్టుకున్నాను సార్. పాజులు ఉండవండి మలయాళం భాషలో, ఇవిడ ఎలప్పిలా కుంజప్పన్ బోటానా బెస్ట్ బోట్, పాజులు ఉండవు మలయాళం చిక్కి ఫ్లోలో వెళ్ళిపోతుంది. అవును, ఇలా చిన్న కృషి, భగవంతుడి దయ, దర్శకుల యొక్క సపోర్ట్, అలా నాకు ఆ క్యాజువల్ అప్రోచ్ని బాగా అలవాటు చేసుకున్నాను. ఓకే. అంటే ఏం లేదు సార్, ఎవరైనా డైలాగ్ ఇచ్చిన వెంటనే కొన్ని బ్యాక్గ్రౌండ్ రీత్యా నాకు అద్భుతమైన ధారణ శక్తి ఉంది. మీరు ఏమైనా చెప్తే నాకు ఒక 10 పేజీలు ఇచ్చినా నాకు తొందరగా అదేలేండి, ఒక వేదఘోష విన్న ఊరి నుంచి వచ్చాను, అవగతం అయిపోయి నేర్చేసుకుంటాను తొందరగా. దర్శకులతో మాట్లాడుకోవడం, వారు చెప్పిన బాణీలు వెళ్ళడం. ఓకే. అప్పుడు కూడా సింప్లిఫై చేసుకుంటాను, నేనైనా ఎక్కువ చేస్తున్నానా, డైలాగ్ ఏమైనా పెంచి చెప్పుకుంటున్నానని నాకు నేను ఒకసారి ప్రశ్నించుకుంటాను. ఓకే. ఇంకా టోన్ డౌన్ ఏమైనా చేయగలమా, టోన్ డౌన్ చేయగలమా, ఇది నిరంతరం ఆ స్పృహలో ఉంటాను. ఏమైనా టోన్ డౌన్ చేయగలనా, అన్నీ ఇప్పుడు మీరు ఈ అతి తక్కువ కాలంలో సార్ మీకు వచ్చిన సక్సెస్ పట్ల మీ తాలూకా ఫీలింగ్ ఏంటండి? ఇఫ్ యు ఆర్ గివెన్ టు మేక్ ఏ కామెంట్ ఆన్ యువర్ సక్సెస్. అదృష్టవంతుడి సార్ ఫస్ట్, దానికి ఒక కారణం చెప్తాను. సినిమా రంగం ఏదైతే ఉందో ఇది హితమిద్ధంగా విజయం రావాలంటే ఏం చేయాలో తెలియని ఫీల్డ్. ఫలానా గేడు చదివితే, ఫలానా వాడి పుస్తకం చదివితే మంచి మార్కులు వస్తాయని తెలుసు మీకు. ఇక్కడ ఎవరిని పట్టుకుని ఏం చేసి ఎలా వెళ్తే పైకి వెళ్తామని తెలియదు. నాకు అవకాశం వచ్చిందంటే ఫస్ట్ నేను అదృష్టవంతులని భావిస్తున్నాను. అందుకే మళ్ళీ శివానందమూర్తి గారు తర్వాత ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే నేను సమాధానం చెప్పాలి నా భార్యకి, నా కూతురికి, నా బంధుగణానికి. ఏమయ్యా మా అత్తగారు, మామగారు, మా బామ్మలు, మా తోడళ్ళు కూడా. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగం మానేసి, మంచి ఉద్యోగం ఏంటండి బాబు, అలాంటి ఉద్యోగం రావాలంటే కలెక్టర్ హోదాకి వెళ్ళదగిన అర్హత ఉన్న ఉద్యోగం నుంచి నేను తండ్రి పాత్రలు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ అందరూ ఒకే స్థాయి ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఉండరు ఇక్కడ. అవును, రకరకాల మనస్తత్వాలు, ఫెయిల్యూర్లు, సక్సెస్లు, యారగెన్స్లు, హ్యూమిలిటీలు, హంబుల్నెస్లు, ఇవన్నిటి మేలు కలిగే సినిమా. హ్యూమిలియేషన్స్ దాంట్లో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ విజయం మరి చాలా ఆనందాన్ని ఇస్తుంది. పైగా ఎంతో కొన్ని కోట్ల మంది కళ్ళ కనొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే అండి, చాలామంది అడుగుతారు, ఏం సార్ ఏం దీంట్లో నీకు ఫస్ట్ ఇండిపెండెన్స్. 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నాకు ఎవడు బాస్ లేడు, ఇవాళ భలే ఆనందంగా ఉంది నా ఫీలింగ్. అసలు ఎవడు బాస్ లేడు, నాకు పని చెప్పేవాడే లేడు. అదే ఉద్యోగంలో ఉంటే చచ్చినట్టు ఏ మినిస్టర్, ఎమ్మెల్యే పిలుస్తాడు, వాడికి నెత్తైనా మంచివాడికి, మంచి భాష ఉన్నవాడిగా వాడిని గుర్తించాలి నేను. వాడు కురువుపైన అందమైన వాడిగా చప్పట్లు కొట్టాలి. మా కలెక్టర్ ఉంటాడు, ఏదో ఊరి నుంచి వస్తాడు, వాడు హయ్యెస్ట్ రోగ్ అయి ఉండొచ్చు, రోగ్ హయ్యెస్ట్ ఆర్డర్, కానీ నేను వాడి ఇంటెలిజెన్స్ గురించి రోజు పద్యాలు రాయాలి. ఇక్కడ రాయట్లేదా అంటే ఇక్కడ అవసరం లేదండి అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాడదు సార్. ఇక్కడ ప్రత్యేకంగా మిమ్మల్ని ఎవరు గౌరవించకపోవచ్చు, అలాగే ఎవరు పెద్దగా అవమానించకూడదు. పిలిచి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, నీ పనిలోనే ఉంటారు. అంతే. మా అయితే విష్ చేయకపోవచ్చు, నేను విష్ చేయకపోయిన పని నువ్వు కుంగిపోతే కష్టం. అవును, ఆయన పనిలో ఆయన, నా పనిలోనే ఉన్నాను. నాకు ఇచ్చిన తండ్రి పాత్ర, నాది 3 రోజుల వేషం. నాకు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అంత స్టేచర్ కావాలంటే ఎట్ట కుదురుతుంది? ఎవరి స్టేచర్ వాడు క్రియేట్ చేసుకోవడం అంతే. పెంచుతుంది అది. నా లీగ్లో నేను ఉన్నాను. నా లీగ్లో ఇవాళ 10 మంది పేర్లు చెప్తే, తెలుగు ఇండస్ట్రీలో 10 మంది పేర్లు నా పేరు ఖచ్చితంగా ఉన్నది. రమేష్ గారు, మురళీశ్వరం గారు, నరేష్ గారు, శ్రీకాంత్ అయ్య గారు, గోపాలరావు గారు, దేవిప్రసాద్ గారు, గోప్రేమ్ సాగర్ గారు, అట్లా నా పేరు గ్యారంటీ వినిపిస్తుంది. వల్లభన్ శ్రీనివాస్ గారు. అవును, మీరు అడిగారు దాని ఫీలింగ్ ఏంటంటే, ఒక్క వర్డ్లో ఎక్స్ట్రీమ్లీ లక్కీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎస్, ఎక్స్ట్రీమ్లీ లక్కీ ఫస్ట్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
ఇప్పుడు నేను ఇందాక మీరు అడిగిన దానిలో నేను మిమ్మల్ని ఆపలేదు, ఎందుకంటే మంచి స్ప్రీలో చెప్తున్నారని. అంటే మీరు గవర్నమెంట్లో పనిచేసినప్పుడు చాలా బాసిజంని ఎదుర్కొన్నారండి. ఉంటాయి సార్. అంటే బాసిజం అంటే నాకు అదృష్టవశాత్తు అక్కడ కూడా అదృష్టం పనిచేసి అక్కడ కూడా బాగా పనిచేసి నేను ఒకే ఊళ్ళో పనిచేశాను ఎక్కువ రోజులు. జనరల్గా గ్రూప్ 1 ఆఫీసర్లు 2-3 ఏళ్ళకి మారిపోతారు. ఓకే. నేను నెల్లూరు అనే ఊళ్ళో ఫస్ట్ చేసిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. 2000లో వైజాగ్ వచ్చానండి. 2019 జనవరిలో వైజాగ్ నుంచి బయటకు వచ్చాను. దాదాపు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు ఒకే ఊర్లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, జిల్లా పరిషత్ సిఇఓ, ఈడీ బీసీ కార్పొరేషన్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, పీడీ హౌసింగ్, పీడీ డిఆర్డిఏ, పీడీ డ్వామా, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ జీవీఎంసీ, ఎడిషనల్ కమిషనర్ జీవీఎంసీ, ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ 2-3 ఏళ్ళకి పొలిటికల్గా తగ్గొస్తుంది. మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, ఎమ్మెల్యేలు మారుతారు. నేను మారలేదు. నవ్వుతానేవాడిని. కనక మహాలక్ష్మమ్మ, కరకశెట్టి పోలమాంబ, సత్యసాయి శ్రీనివాసు ఊరికి శాస్త్రం నవ్వుతానేవాడిని. అంటే అంత గర్వంగా అంటూ ఉండేవాడిని. అదే ఎప్పుడైనా అవుతాను ఫ్రెండ్స్తో అంటే అంత అంత అభిజాతి వచ్చేసింది. చాలామంది తోలగొట్టారు, నీ ఎంత తేలుస్తావు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కడ భగవంతుడు దానికి కారణం చెప్తాను. ఒకసారి శివానందమూర్తి గారితో అడిగాను, అయ్యా 4 IAS ఇంటర్వ్యూలు పోయేంత దురదృష్టవంతున్నా, నేను బాగా మాట్లాడతాను, బాగా చదువుకున్నా, ఇంటర్వ్యూలో నాకు మార్కులు తక్కువ వచ్చి నాకు పోవడం ఏంటంటే ఒక మాట అన్నారు, నాతో 15 సంవత్సరాలు ఉన్నావు చాలు కదా అన్నారు. నాతో 15 సంవత్సరాలు, అదే ఏదో వచ్చి గిప్పురో పోయి ఉంటే నేను గురువుగారితో నాకు అనుబంధం ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. అది రాకపోవడం వలన, గ్రూప్ 1 అవడం వలన విశాఖపట్నంలో పోస్టింగ్ కూడా అక్కడే ఉండిపోయాను. 15 సంవత్సరాలు వారితో అనుబంధం, 19 సంవత్సరాలు విశాఖపట్నం. ఎవరు మార్చలేకపోయారు. అంటే మిమ్మల్ని మీరు అందువల్ల ఏం జరిగిందంటే సార్, ఏమైందంటే ఒక ఎమ్మెల్యే కానీ నేను సార్ అనక్కర్లేదు ఎవరిని, వైజాగ్లో ఏ ఎమ్మెల్యే అని మంత్రిని. అంటే ఇప్పుడు నేను సభాముఖంగా చెప్పేస్తాను, ఆయన కూడా ఫీల్ అవ్వడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారు పొరపాటున ఎప్పుడు మనం వైజాగ్లో కలిసినప్పుడు సార్ అన్నాను, నేను నీతో మాట్లాడను అన్నాడు. కంఫర్టబుల్గా లేదు ఆయన అని సార్ అంటే, ఏమనుకోక నాయుడు అన్న తర్వాత ఆ స్థాయిలో ఉంటే నాకు బాసిజం పెద్ద. రెండంటే పని బాగా చేస్తాను నేను. ఐ వాజ్ నెవర్ ఏ బ్యాడ్ డిఫాల్టర్. అస్సలు క్వశ్చన్ లేదు సార్. అంటే ధైర్యంగా నాకు అప్పచెప్పి ఫర్ విశాఖ ఉత్సవం అని ఒక ఉత్సవం ఉంది, పెద్ద కల్చరల్ ఫెస్ట్, 4-5 కోట్లు కావాలి, ₹1 ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. నేను బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అబద్ధం అప్పు తెచ్చేస్తాను, ఆయన కూడా మీరు వెళ్ళిపోయి ఇచ్చేస్తాను గురుగారు డబ్బులు రండి సార్, గరికపాటి వారిని తీసుకురావాలి, వారికి వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేయ ఉంటుంది, ఏదో చెప్తాను, గరిమల బాలకృష్ణ ప్రసాద్ గారిని తేవాలి, కాళ్ళ వేళ్లపడి నిజం అబద్ధం నిజం అన్నీ కలిపి తీసుకొచ్చేస్తాను. ఇలా నేను మేనేజ్మెంట్కి కూడా పెట్టింది పేరు విశాఖపట్నంలో. అందువల్ల నాకు బాధ్యత జరగలేదు సార్ లైఫ్, నో బాధ్యత. బట్ ఇందాక మీరు అన్నదానిలో అంటే మీరు అన్నారు అంటే తొడగొట్టి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాం అని వస్తాయి. అంటే గొడవలు బేసిక్ గా యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, మంచి మాట. గొడవలు వస్తాయి సార్, గొడవలు వస్తాయి. గొడవలు ఎందుకు వస్తాయి సార్, మనం పనులు చేయంగా అన్ని. ఓకే. నేను అసలు చేయనండి, అసలు చేయను. ఏ పనులు చేయరు? ఏదో చెప్తారు, వాడు ట్రాన్స్ఫర్ చెప్తారు, నేను చేయను. దానికి ఒక కథ అల్లుతాను నేను, ఒక కథ అల్లుతాను తప్ప ట్రాన్స్ఫర్ చేయను. ఈ కథ ఎన్నాళ్ళు నడుస్తుంది? ఒక ఏడాది నడుపుతాను ఈ కథ, తర్వాత కనిపెడతాడు పొలిటీషియన్, అందరికంటే తెలియని పొలిటీషియన్ కదా, గొడవకు వస్తాడు. ఇట్లా ఒక్కోసారి గొడవ అవుతుంది, శృతిమించుతుంది. ఎవరండి వాళ్ళు? ఇప్పుడు ఇందాక బోడిపల్లి నాయుడు గురించి చెప్పారు. గొడవలో పేరు చెప్పారు సార్. ఇప్పుడు గంటా శ్రీనివాస గారు అన్నారు, నేను అన్నయ్య అని పిలుస్తాను, నువ్వు అని పిలుచుకుంటాను. ఇప్పుడు పంచకల్ రమేష్ బాబు ఎక్స్ఎమ్మెల్యే మన వైఎస్ఆర్సీపీలో మళ్ళీ పెట్టొచ్చారు. ఇలా విశాఖపట్నం రాజకీయ వ్యవస్థలో అంటే నేను ఒక గర్వంగా మాట చెప్తాను, ఏమన్నా ట్రోల్ చేస్తారో తెలియదు, ఒకవేళ నన్ను గుర్తుపట్టకపోతే వైజాగ్లో ఏదైనా పొలిటీషియన్, అతను రాజకీయాల్లో ఉండగా అనర్హుడు. ఇది కొంచెం లాఫ్టీ స్టేట్మెంట్. స్వీపింగ్. సత్యసాయి శ్రీనివాస్ తెలియదు అంటే నువ్వు రాజకీయ నాయకుడు కాదు, అంటే సర్పంచ్ స్థాయి నుంచి నేను చెప్పేది, ఎమ్మెల్యేలు మంత్రులు కాదు, సర్పంచ్ ఇంపార్టెంట్. ఎనీ 944 గ్రామ పంచాయతీలు ఇప్పుడు విడిపోయింది జిల్లా, నాకు తెలియదు ఎన్ని ఉన్నాయో, 944 గ్రామ పంచాయత్స్, 42 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు అప్పట్లో. ఓకే. ఎవరైనా మండల ప్రెసిడెంట్, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎక్స్లు, ప్రెసిడెంట్లు, వీళ్ళు ఎవరైనా సత్యసాయి శ్రీనివాస్ తెలియదు అంటే మీరు రాజకీయాల్లో ఉన్న అనర్హుడయ్యా నేను నవ్వుతూ అనేవాడిని వాడిని. అందులో పెద్ద బాధ్యత లేకపోతే ఎక్కడో పెయిన్ ఉంటుంది సార్ అధికారంలో. అల్టిమేట్గా క్యాడర్స్ స్పీక్ అండ్ క్యాడర్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్. క్యాడర్స్ స్పీక్ అండ్ క్యాడర్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్. నేను ముచ్చాడు నాయుడు గారిని ఏమైనా నాయుడు అని బయట అనొచ్చేమో, కానీ నేను ఐ కెనాట్ ఓవర్ రూల్ హిమ్, ఐ కెనాట్ ఓవర్ రైడ్ హిమ్. ఆఫ్టర్ ఆల్ హీ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ద స్టేట్, ఐఎమ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, హౌ కెన్ ఐ గో అగెన్స్ట్ హిమ్? అవును. అయితే నాకు అక్కడ అదృష్టం అంటే ఎక్కువ రోజులు ఒకే ఊళ్ళో ఉండిపోవడంతో సర్పంచులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, జెడ్పీటీసీలు మరొకటి అయ్యారు. ఇలా రాజకీయ వ్యవస్థ అంతా అణువు నుంచి పరమాణువుగా మారడం నేను ప్రత్యక్షంగా సాక్షిని. అందువల్ల ఎవరు నన్ను ఏమైనా కోపంటే మనసులో దుఃఖం దిగమించుకోవాల్సిందే. ప్రత్యేకంగా మిమ్మల్ని ఎక్కువ తిట్టడానికి స్కోప్ లేకుండా పోయింది. లోపల ఉంటుంది, ఏదో తగిలించాలి అని ఉంటుంది, తగిలించలేకపోయారు కదా. అలాంటి సందర్భాలు ఫేస్ చాలా సార్.
డిడిఆర్సీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అని ఉంటుంది. దానికి పక్క రాష్ట్ర జిల్లా నుంచి ఒక మంచి వస్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ ఫోరం ఏంటంటే జిల్లా ఆఫీసర్ని చీల్చి చెండాడేయడానికి పొలిటీషియన్కి అవకాశం. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ జరుగుతుంది. నువ్వు ఇంక ఏ అబద్ధం చెప్పలేవు, అక్కడ నిలబడి నేను పిలుస్తారు. ఉదాహరణ నేను హౌసింగ్ కార్పొరేషన్ డిఎంని, జిల్లాకి ఎన్ని హౌస్లు వచ్చాయి, ఎన్ని కట్టావు, స్లాబ్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, లింటల్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, రూఫ్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని పూర్తయి, పేమెంట్ ఎంత ఇచ్చావు, ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తుంటాయి. సిమెంట్ ఎవరి దగ్గర కొన్నావు, దాని మీద పేపర్లో సిమెంట్ కొనుగోలు మోడల్ బయట పట్టుకొస్తాడు, ఎవరెవరు దొబ్బేశారు, ఇవన్నీ వచ్చి నేను కార్నర్ చేసేస్తారు. అక్కడ కూడా చెప్పేమంటారా? చెప్పండి. అతడి సినిమాలో ఒక ల్యాండ్ కొండంగా వస్తాడు మల్లికార్జున రావు గారు. అవును, వెనక నుంచి ఇలా అంటాడు. అంత దారుణంగా నా సబ్జెక్ట్ వస్తే స్టేజ్ మీకు మాట్లాడడానికి వెళ్తాను, నన్ను పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకు హౌసింగ్ కార్పొరేషన్ డిఎం శ్రీనివాస్ వడ్లమాని అని పిలిస్తే స్టేజ్ మీకు వెళ్తాను, మొదలెడతారు. జిల్లాకి ఎన్ని వచ్చాయి, పాజిటివ్ ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఇంచుమించు ఇలా కానివ్వండి పక్క నుంచి ఇలా అనగలిగేంత చనువు సాన్నిహిత్యం వాళ్ళు నాకు ఇచ్చారు. అది వాళ్ళ గొప్పతనం కూడా కావచ్చు. మా వైఫ్ ఏమంటే నవ్వుతూ, విశాఖపట్నం కాదు బతికిపోయావయ్యా, ఆ ప్రాంతం సోబర్గా ఉండే ప్రాంతం, ఇదే కృష్ణాలోనూ గుంటూరులో ఇలా చేసి నేను చంపేద్దని అంటుంది మా ఆవిడ. అది కరెక్టే. వైజాగ్ లో కొంత తను ఉంది అక్కడ. వైజాగ్ లో ఎంత తెలివైన వాళ్ళు ఉంటారు. కొంచెం అంటే నేను కూడా స్నేహంగా ఉండేవాడిని సార్, ఎక్కువ వాళ్ళతో మంచి రిలేషన్. అలాగే ఆ బాసిజం అనేది ఎక్కువగా జీవితంలో నన్ను దెబ్బతీయలేదు. ఇప్పుడు బాసే లేకుండా పోయాడు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందరూ స్నేహితులే. రైట్ ఫ్రమ్ కళ్యాణ్ కృష్ణ గారు, మారుతి గారు, ఎందుకంటే నేమ్ వన్ డైరెక్టర్. ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్, ఎవ్రీబడి హస్ గివెన్ మీ ఆపర్చునిటీ. ఎవ్రీబడి ఈజ్ ప్యాట్రనైజింగ్. సంతోష్ జాగర్లపూడి ఒక అతను ఇనీషియల్ డేస్ లో సుబ్రహ్మణ్యపురం ఒక సినిమా ఇచ్చాడు. అవును, అప్పుడు ఇంకా ఉద్యోగంలో. ఆ రోజు నేను నా ఆఫీస్ వెహికల్లోనే షూటింగ్కి వెళ్ళాను కాకినాడకి, యానం దగ్గర పర్మిషన్ తీసుకుని. అంటే మా కలెక్టర్ గారు అన్నారు, ప్రవీణ్ కుమార్ గారు, దేవుడు నా పట్ల నాకు దయం ఆయన. అన్నిటికీ ఇచ్చాడు. సొంత వెహికల్ వెళ్తాను, ఆఫీస్ వెహికల్ వెళ్ళడానికి దానికి రూపాయి అంతా కట్టాలి. వెళ్తే అక్కడ ఎంత పెద్ద వేషమో తెలియదండి నాకు. వెళ్ళగానే పెద్ద పెద్ద డైలాగులు, 2 పేజీలు డైలాగ్. ఫస్ట్ సీన్ ఎమ్మెల్యే రామ్మూర్తిని అండి నేను, గోదావరి భాష. ఈ కుర్రాడు వయసులో నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా అనేవి డైలాగ్ ఉంటాయి. ఇది సీనియర్ యాక్టర్ సురేష్ గారు, ఆ ఊరు సర్పంచ్, స్టేజ్ మీద ఉన్నారు ఆయన. తర్వాత ఆయన అలాగే ఇంకొక సీన్ చేయించారు. నన్ను పిలిచారు. ఆయన పిలిచి, నువ్వు మీరు 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 ఏదో పెద్ద ఉన్నతాధికారి అనుకుంటా, బండి గిండి అంతా. అప్పుడు నేను డెఫేదారులు ఈ నెట్వర్క్తో వెళ్ళాను. ఓకే, 3-4-5 మార్బల్ 3-4-5-6 బ్లాక్ ఇన్నోవా ప్రభుత్వ వాహనం, పథక సంచాలకులు, డిఆర్డిఏ విశాఖపట్నం. ఈ హోదాతో దిగాను అక్కడ. ఇలా చిన్న అరేంజ్మెంట్ చేశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ వాళ్ళు మండల ప్రెసిడెంట్, సర్పంచులు, ఆ ఏరియా వాళ్ళందరూ ఒక 100 మంది వచ్చి నాకు సన్మానం, ఒక బొకే ఇవన్నీ ఇచ్చి నన్ను మళ్ళీగా సన్మానించారు. ఓకే, సురేష్ గారు నవ్వుతూ అన్నారు, మీరు ఏదో పెద్ద ఆఫీసర్ అర్థమవుతుంది, కానీ మీరు వీలైతే ఉద్యోగం మానేయండి, కానీ యాక్టర్గా మాత్రం కంటిన్యూ అవ్వండి. అదేదో భవిష్యత్ కథా సూచన. అలసాని పెద్దన గారికి ఫేమస్ ఆయన. ఫస్ట్ పద్యంలోనే కథ అంతా చెప్తారని. అవును, గొప్ప స్క్రీన్ ప్లే అనమాట అయింది. అవును, మొదటి పద్యంలోనే క్లైమాక్స్ చెప్తారు. మొత్తం అసలు కథా గమనాన్ని, కథానుక్రమణికని ఫస్ట్ పద్యంలో చెప్తాడు. అలాగే సురేష్ గారు నాకేమన్నా, అలాగే రావు రమేష్ గారు. అప్పుడు ఇంకా నేను ఉద్యోగమే, ఓ బేబీ చిన్న డైలాగ్ ఒకటి, డాక్టర్ నేను అందులో. అవును, రావు రమేష్ గారికి ఇంకా నేను అసలు ఆయనకి నేను తెలియదు, నాకు ఆయన తెలియదు. నందిని రెడ్డి గారు వేషం ఇచ్చారు, కొంచెం పెద్ద డైలాగులు అండి, ఎలా వెళ్దాం, కట్లకి వెళ్దాం అన్నారు ఆవిడ. అవసరం లేదమ్మా, నేను చెప్పేస్తాను, పెద్ద డైలాగ్ లేదు. కొంచెం ఒక ఆయన ఏదో చెప్తే నేను లిఫ్ట్లో వెళ్తుంటే, మీ గొంతు చాలా బాగుంది, భవిష్యత్తులో డబ్బింగ్ మీరే చెప్పుకున్నాను. అలాగే అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ చూసిన తర్వాత కూడా ఆయన మంచి వేషాలు వస్తాయి, చక్కగా చేశారు అని. అలా సహనట్లు, సీనియర్ నట్లు ప్రోత్సహిస్తున్నప్పుడు అదే ఒక ధైర్యం వస్తుంది. ఇక్కడ బేసిక్గా కాన్ఫిడెన్స్ అండి సినిమా యాక్టింగ్ అంటే. అదే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంక మీరు మాట పలకదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, మీరు ఒక డిఆర్డిఏ, ఒక హోదా, దఫేదారులు, 3-4-5-6 ఇన్నోవాళ్ళు, ప్రభుత్వ పథక సంచాలకులు, డిఆర్డిఏ విశాఖపట్నం పెద్ద పథక సంచాలకులు, రెడ్ లైట్ పథక సంచాలకులు, ప్రాజెక్ట్ రెడ్ లైట్ వెలుగుతుంది. దాని నైట్ వస్తుంటే అసలు దానికి పెద్ద రెడ్ లైట్ ఉంటుంది. అది ఎక్కడైనా ఎవడైనా ఏ టోల్ గేట్ ఆపితే అసలు అద్దం నింపి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవడో అని వస్తుంది భాష. ఎవడో బండి ఆపాడు, కళ్ళు కనిపించ. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది, ఎన్ని గంటలకండి పొద్దున్న టైమింగ్? 7:30కి వచ్చేయాలంటారు సార్. 7:30 అంటే అందరూ మిగతా యాక్టర్లు, నేను జూనియర్ యాక్టర్, నాకు ముందు చెప్పేస్తారు. ఇప్పుడు రావు రమేష్ గారికి 9 చెప్పారు, నాకు 9 చెప్పరు, నాకు 6:30 చెప్తాడు. వాడి భయం, వాడిని పాప వాడి భయం వాడిది. నేను వెళ్ళిపోతాను, నాకు ఇష్యూ లేదు.
నాకేం పని ఉంది? ఇప్పుడు నేను మొన్న ఎవరు అడిగారు ఎందుకు ఇన్ని సినిమాలు వస్తున్నాయి. నేను ప్రతిరోజు సినిమా ట్రై చేస్తాను సార్. ఆఫ్టర్ గెటింగ్ టు దిస్ పాయింట్ ఆల్సో నేను ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారు, నా దగ్గర 1000 నెంబర్లు పైన ఉంటాయి. 1000 నెంబర్స్ ఉంటాయి సార్ నా సెల్లో సినిమాలకు సంబంధించినవి. అసిస్టెంట్ డైరెక్టర్, మేకప్, వీళ్ళు వాళ్ళు ఉండదు. ఏం సినిమా అవుతుంది మంది ఏమైనా అవుతుందా అంటాను అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఓ మాట చెప్పా మన గురించి మాట అయ్యి అక్కడ అంట. తప్పలేదండి. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు వాళ్ళు 100 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఏమండి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మరేంటి మాకేం యాక్షన్ లేదా ఇందులోని అలా నేను అడుగుతాను సార్. అది ఒక ఫ్యామిలీ బాండ్. నేను రెగ్యులర్ అడుగుతుంటాను. ఎస్ యూఆర్ కరెక్ట్ అండి. రెగ్యులర్ అడుగుతాను. నాకు మంచి ఒక ఇంటర్వ్యూ ఆల్రెడీ కొంతమంది చెప్పారు నువ్వు అడిగితే మంచి వేషాలు రావు, మంచిది కదా వదిలేస్తాం. అడిగాను మీరు వేషం ఇచ్చారు, నాకు చేయాలి డేట్లు లేవు సార్ అంటాను. నేను చేయనని చెప్పను కదా, అయ్యో డేట్లు ఇబ్బందిగా ఉందండి నెక్స్ట్ చేస్తానండి అంటాను. కాకపోతే ఇప్పుడు ఇది విన్నవాళ్ళు ఏమంటారండి రేపు నిజంగానే ఇదే అంటారు. ఎలా కొంచెం ఓపెన్ చేస్తాను లైఫ్లో. అదేలేండి, అదే మీకు అవసరం లేదు. మన మనోజ్ బాజ్పేయి గారు ఇంటర్వ్యూ విన్నాను సార్ ఒక చోట. ఓకే, ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మీరు ఏం చేస్తారు అంటే షూట్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, సాయంత్రం ఇంటికి వస్తాను, పడుకుంటాను, పొద్దున్నే లేస్తాను, షూటింగ్ ఉంటే వెళ్తాను, షూటింగ్ లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ హోమ్కి వెళ్తాను వేషం ఆడడానికి అన్నాడు మనోజ్ బాజ్పేయి. ఎంత నటుడు, ఎంత నటుడు. ఆయన ఏమన్నాడు, నేనేం చేయాలనుకున్నాను జీవితంలో నటుడు అవ్వాలనుకున్నాను. మరి నటుడు అవ్వాలనుకున్నప్పుడు వేషాలు అయితే అడగాలిగా, ఎవరినో ఒకరిని అడగాలి కదా. పైగా ఇప్పుడు ఏంటి సార్, పాత రోజులు లాంటి వ్యవహారం కాదు. నవ్వుతూ అంటాను, మళ్ళీ ఏమైనా తిడతారేమో. రాత్రి నిద్ర పట్టకపోతే రచయిత అయిపోతున్నారు. నిద్ర పట్టకపోతే రచయిత అయిపోతాడు, గడ్డం బాగా పెడితే డైరెక్టర్ అయిపోతాడు, కోపంగా రాసేస్తాడు కదా. సో ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి, క్రియేటర్స్, ఓటీటీలు, కంటెంట్లు పెరిగిపోయాయి, నటులు పెరిగిపోయారు. నేను మామూలుగా ఇంత చాలా పిఆర్ మెయింటైన్ చేస్తాను, నిర్మాతలను అందరినీ కలుస్తూ ఉంటాను, విపరీతంగా వేషాలు ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పెద్ద మన కుమారి శ్రీమతి అనే ఒక సినిమా వచ్చింది, అవును, అందులో ప్రేమ్ సాగర్ గారని ఒక ఓటీటీలో స్వప్న దత్ తీశారు, చాలా మంచి రెస్పాన్స్. అసలు అసూయ కాదు కానీ అసలు ఏంటి అమ్మా ఇంత వేషం. ప్రేమ్ సాగర్ గారు మంచినట్లు ఆయనే నాకు తెలిసి ఇంత ప్రయత్నాలు ఏం చేయడే వచ్చేస్తాయి సార్. ఓటీటీలు వచ్చిన తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఒక్కోసారి. సో మనం అలర్ట్గా లేకపోతే నాకు తెలిసి నిలదొక్కడం కష్టం. అయ్యో తప్పలేదు, ఎందుకంటే మీకు ఉన్న ప్రెసిడెన్స్ చెప్తున్నాను. నవ్వుతూ ఎవరో చిన్న యాక్టర్ చాలా రోజుల నుంచి ఉన్నాడు కానీ ఎక్కువ వేషాలు రావాలి అనే ఎలా చేస్తున్నారు అంటే అడుక్కోవడం ఎలా పొద్దున్నే. తప్పే ఉంది, మీ వృత్తిలో భాగం కదా అది. శానిటేషన్ వర్క్ లాంటిది ఇది, శానిటేషన్ వర్క్ లాంటిది. శానిటేషన్ ఇవాళ బాగా తుడిచావు పొగుడుతారు ఇన్మేట్స్ పక్కింటి వాళ్ళు శానిటేషన్ వర్కర్ నేను ఇవాళ బాగా తుడిచాను సార్, బాగా తుడిచాం కదా అని మీరు ఆ పక్కింటి అని మీరు పొగిడారు ఇవాళ. మరి రేపు తొడకపోతే ఊరుకుంటారు ఏంటి, ఊరుకోరుగా. అంతే, డైలీ తొడాల్సిందే. అదే ప్రతిరోజు కళ్ళాపి చల్లాలి, పేడతోటి అలికి ముగ్గులు వేసుకుంటూనే ఉండాలి నటుడు. అయ్యో హెచ్ఎం రెడ్డి గారి ఇంటికి ఎన్టీ రామారావు గారు 1 year పాటు తిరిగి, అది మనం ఆ సినిమాలో చూపిస్తారు, వెళ్తూ ఉంటారు వస్తుంటారు 1 year. అట్లా నాకు సినిమాలు సార్ అందరు. ఇప్పుడు మొన్న శ్రీకాంత్ రెడ్డి గారు పెదకాపు, ఖుషి, ఇప్పుడు రేపు భగవంత్ కేసరి సార్ 5 సంవత్సరాలు. అంటే నేను 2017 మొదటి సినిమా, అలా 6 ఏళ్ళు లెక్కేసుకోలేను, ఉద్యోగంలో ఉన్నాను, మళ్ళీ చేయలేదు 17 ఒకటే. పైగా మధ్యలో 2.5 ఏళ్ళు కరోనా పట్టుపోయింది. 18లో ఒక 2-3 సినిమాలు, 19 జనవరి నుంచి బయటకు వచ్చాను, 19 జూన్లో ఏదో వచ్చాను, అంటే 4 ఏళ్ళు అయింది బయటపడి వచ్చి. ఓకే, ఈ 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్ళలో 1.5 పాటు కరోనా తినేసి ఎఫెక్టివ్గా ఉద్యోగంలో ఉన్నది అంతగా 4 సంవత్సరాలు వేసుకోండి సార్. ఈ రోజుకి 67 సినిమాలు రిలీజ్ అయిపోయాయి, 25 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. వాట్ ఇస్ సక్సెస్, ఏమిటి వాట్ అన్ అమేజింగ్ సక్సెస్. దీనికి 2 కారణాలు, భగవంతుడు, శివానందమూర్తి గారు అన్ని కలిసి రావడం. మన వాళ్ళు అంటారు కదా కాలం కర్మం కలిసి రావడం. 2 అడుగుతాను సార్, నేను అడగాలండి, అడగండి అమ్మాయిని పెట్టిన ఎప్పుడు వెళ్ళిపోతాను. నేను స్వప్నదత్ గారిని కలుస్తాను, వీళ్ళ అమ్మ అని మరి నేను ఎందుకు గుర్తురాలేదు మీకు. పైగా అది గోదావరి యాక్సెంట్ సిరీస్ అడిగారు, గోదావరి వెళ్తానండి. ఇంకా మేడం గారు నేను చేశాను సీతారామంలో ఒక చిన్న ఎడిటర్ వేషం, అవును, సరదాగా ఉంటుంది ఇలా చూసుకుంటూ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మొన్న అన్ని మంచి శకునములలో నేను ఒక మార్వాడి, ఒక తమిళ వడ్డీ వ్యాపారస్తుంది, తమిళ యాక్సెంట్ వడ్డీ వ్యాపారస్తుంది. అవును, ఆ అమ్మాయి తీసుకొచ్చి చూస్తా అట్లే పైసలని అట్లా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. సో మేడం గారి సినిమాలు 2 సినిమాలు చేశాను నేను. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తాను, మేడం నన్ను కూడా కన్సిడర్ చేయండి పెద్ద వేషాలు. ఇట్లా నేను అడుగుతాను సార్, నాకు తప్పు కాదు కదండి, ఇప్పుడు మీ వృత్తి గురించే కదా మీరు అడుగుతున్నది. నాకు మనోజ్ బాజ్పేయి గారు చెప్పిన మాట నచ్చాయి. అంతకుముందు అల్లు రామలింగయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు డైలీ ప్రతి ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళు అవుట్డోర్ లో ఉన్న షూటింగ్ కంప్లీట్ అయ్యి మెడ్రాస్ రాగానే ముందు ఆఫీస్కి పరిగెట్టేవారు అనమాట. అలా కాబట్టే వాళ్ళు అన్ని సంవత్సరాలు, అన్ని క్యారెక్టర్లు, అన్ని 100 సినిమాలు, అలా అంతే అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. అదే ఇందాక మీరు ఒక్క మాటలో చెప్పేశారు,
అక్కడ టోల్ గేట్ దగ్గర "ఏయ్, ఎవడ్రా అన్నది ఇక్కడ వదిలి సార్ 6:30కి వచ్చేయమంటారు సార్. నిన్న ఇన్ని సినిమాల తర్వాత కూడా నేను 2 సినిమాలకి అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. 2 సినిమాలకి డేటు కన్ఫ్యూజ్ అయ్యాను. పొద్దున్న ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా. పొద్దున్న సినిమా వాళ్ళు లంచ్ తర్వాత పంపిస్తామయ్యా అన్నారు. ఇక్కడ వీళ్ళకి 12 గంటలకే కావాలి అవతల సినిమాలు. సో నేను వీళ్ళనేమో 4 గంటలకు మళ్ళీ వెనక్కి పంపిస్తానంటే నాకు అర్థమైంది వాళ్ళు. సో నేను వాళ్ళకి ఏం చెప్పాను, 4 గంటలకు వెనక్కి వచ్చేస్తానండి, వాళ్ళకి ఒక 4 గంటలు చేసి వస్తుంటే ఒప్పుకున్నారు. వచ్చాను 12 o'clockకి. పొద్దున్న 7:30 నుంచి 11:30 దాకా ఒక సినిమా చేశాను. 2 షిఫ్ట్లు చేశాను. 3 అండి. నిన్న అదే నాకు చెప్పారు కదా మీరు. పొద్దున్న 7:30 నుంచి 11:30 దాకా ఒక సినిమా చేశాను. చేసి 11:30 నుంచి వెళ్ళిపోయి 12 గంటలకి ఆ రెండో సినిమా కమిట్ అయిపోయాను. అక్కడి నుంచి ప్రెషర్ మొదలైంది. అక్కడ కోడైరెక్టర్ గారు సీనియర్ కోడైరెక్టర్ మంచి ఆయన, పాపం ఆయన ప్రెషర్ ఆయనకు ఉంటుంది కదా. ఆయన వెళ్ళడానికి కుదరదు, పంపను 6 దాకా అంటాడు. ఇక్కడికి పాపం ఇంకో సీనియర్ నటుడు నా కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఒక్క సీన్ చేయాలి, నేను ఖచ్చితంగా 4 గంటలకు వెళ్ళాలి. ఆ సీన్ చేస్తే 6కి క్లోజ్ అయిపోవాలి. పొద్దునంతా నేను ఉన్నవి చేశారు, ఆయన క్లోజ్లు అయిపోయాయి. నేను 100% భూమి ఆకాశాలు ఏకమైనా కూడా వెనక్కి వెళ్ళాలి. మీరు నేను ఆ కోడైరెక్టర్ గారిని బతిమలాడిన విధానం చూస్తే నేను ఒక బిచ్చగాడు అనుకుంటాను. మీరు ఆ విధానం చూస్తే ప్లీజ్ సార్ ఏమనుకోకండి సార్, ఇవి చేతులు కాదు సార్ అంటే నాకు ఎందుకు మీరు అంతలా బతిమలాడని అనొచ్చు. మీ మేనేజర్లు ఏం పీకుతున్నారు అనొచ్చు. ఒక్కోసారి మేనేజర్లు సహకరించరు, కుదరదు, మనమే అడగాలి. లాస్ట్గా నా ఘోషకి ఇంప్రెస్ అయ్యి నన్ను దయతెలిచి ఆయన 5ంటికి వెళ్ళాడు. 4:45 బాగా ఎత్తుగా వెళ్ళిపోయి భగవంతుడి దేవాలని నాకు తొందరగా గుర్తుంటే అవతల నా సహనట్లు కూడా చాలా స్పీడ్గా చేస్తారు. ఇద్దరం కలిపి 45 నిమిషాలు అవతల పడేసాం సీన్. ఎవరెదురు సహనటుడు? ఆయన అలీ గారండి. అలీ ఆయన నా కోసం వెయిట్ చేశారు. వెళ్ళగానే క్షమాపణ చెప్పాను, అయ్యా కొంచెం లేట్గా వచ్చాను ఏమనుకోకండి సార్. ఇద్దరం ఇక్కడ ఈ ప్రోటోకాల్స్ అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ. ఈ సీనియర్ కోఆర్డినేటర్ కూడా నాకేం కోపం లేదు. నేను ఆయన నా క్యారవాన్లో పిలుచుకుని చేతులు పట్టుకుని, అయ్యా ఇవి చేతులు కావు, మరి ఇంతకని నేను చెప్పలేను, పెద్ద ముండా కొడుకు నేను కూడా చెప్పాను. అబ్బా, ఎందుకంటే అడగలేనండి. ఆయన అలా అటు ఇటు చూసి లాస్ట్కి ఇచ్చారు. ఓకే, ఆయన నేను ఏమంటానికి నేను అంతలా అదే గొప్ప విషయం కదా. ఆయన ఇచ్చే పాపం ఆయన అనడానికి లేదు. అవతల పెద్ద పెద్ద కాంబినేషన్ ఆయన ఏం చేస్తాడు. అవును, నా తప్పు. 2 సినిమాలు ఒకరోజు ఎందుకు ఒప్పుకోవాలి, నువ్వు చూసుకుని ఒప్పుకోవాలి. నా దగ్గర మిస్టేక్ అయింది. 4:45 వదిలేరు ఆయన, కరెక్ట్గా 5-6కి వెళ్ళిపోయాను. ఆ 2 దగ్గర అని చెప్తున్నాను. అంటే మనం అడిగే విధానాలు అంటే మీరు ఇందాక అన్నారు కదా ఎవరాడు. నేను ఏ యాంగిల్ అడిగానంటే, ఇప్పుడు అలాగ అన్న మనిషి ఇప్పుడు వచ్చి మీరే బిచ్చగాళ్ళలాగా అడిగానండి అని చెప్పారు మీరు. స్వయం అనుభవం ఈ పరిస్థితిని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ టెంపర్మెంటు, హై రేంజ్ టెంపర్మెంటు, ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీసరు ఇన్ ఏ డిస్ట్రిక్ట్ లైక్ వైజాగ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటే వాట్ ఈస్ రియల్లీ డ్రైవింగ్ యూ హెడ్ అంటారు. అది కన్నా కూడా వాట్ ఈస్ డ్రైవింగ్ అన్నా కూడా అసలు మిమ్మల్ని ఏంటి మేనేజ్ చేయగలుగుతుంది? పర్లేదు ఇక్కడ ఇలా ఉండరా, నువ్వు ఇలా ఉండు, పర్లేదు అడుక్కో అంటే ఎక్కడ వైలిన్ రోమ్ అనే అంటే దీని సిద్ధాంతం అది. ఇప్పుడు నేను నా కోఆర్డినేటర్ గారు తప్పే అంటే నేను ఎందుకు ఈ మాట అడిగాను సార్, గొల్లపూడి మారుతురారు హీ వాజ్ ఆల్సో క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ఆల్ ఇండియా రేడియో, రైట్? ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్, హై అసలు అంటే హై రైనింగ్ సుప్రీం. పరచూరి బ్రదర్స్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వరకు కూడా మారుతిరావరే హైయెస్ట్ పెయిడ్ రైటర్. అంతే కదా, రైట్? అంతే కదా. ఆయన డేట్ల గురించి, ఆయన టైం గురించి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా వెయిట్ చేసిన రోజులు సినిమా ఇండస్ట్రీ చూసిందండి. ఆయన ఈ కుడ్ నెవర్ కమ్ డౌన్, అంటే ఈ కుడ్ నెవర్ మేనేజ్ ఎవరిని కూడా ఒక వేషం అడగడం కానీ లేకపోతే ఇంకో రకంగా చేయలేపారు. ఆయన అభిజాత్యం, ఆయన క్లాస్ 1 ఆఫీసర్ గా వచ్చాను నేను కూడా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్ చేస్తున్నది. నేను మీకు చెప్తాను సార్, నేను కూడా చాలా ఈగోసెంట్రిక్ పర్సన్. నేను డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్ స్ట్రైట్. డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్లో, ఇండియన్ కల్చర్ మీద చాలా కాంప్లెక్స్ సబ్జెక్టులో నేను రాధాకృష్ణ శర్మ గారిని చనిపోయారు. ఆయన వారి దగ్గర నేను శిష్యరికం చేసి ప్రొఫెసర్ ధారేశ్వరి గారి దగ్గర రీసెర్చ్ యూజీసీ ఫెలోషిప్తో నేను ఆ రోజు నాకు 3,600 రూపాయలు ఇచ్చేవారు 96లో, 94, 95లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు యూజీసీ నుంచి ఫెలోషిప్ వచ్చేది. ఐ వాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్పీకర్. ఓ పక్కన శ్రీవెల్ల గారి సాహిత్యం మీద అధ్యయనం, ఓ పక్క నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ని, స్టేట్లో 16 ర్యాంక్. నేను డిప్యూటీ సీఎం గారికి ఫోన్ చేస్తే నువ్వు అని ఇప్పుడు కూడా నేను ఫోన్ చేయగలను. ముచ్చెన్నాయుడు గారికి, వైజాగ్ యూ నేమ్ ఎనీ పొలిటీషియన్, ఐ కాల్ దెమ్ బై నేమ్, దే కాల్ మీ బై నేమ్. ఇప్పుడు గంట గారికి ఫోన్ చేస్తే చేయగలను. ఎనీ పార్టీ, పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడు. అదే. సో ఇంత స్థాయి నేనంటే ఈ రోజున కనీసం తక్కువ కాకుండా 50 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి నా 2వ రింగ్కి ఫోన్ ఎత్తారు వాళ్ళు, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి. ఇప్పుడు గర్వంగానే చెప్తున్నాను, యాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్, రీజనబుల్ రిచ్ ఫెలో అండ్ బ్రిలియంట్ ఆఫీసర్,
ఇక్కడ మీరు అన్న కరెక్ట్, మీరు ఇప్పుడు అంటూ నాకు అనిపిస్తుంది. నిన్నే గుర్తొచ్చింది, నేను చాలా ఐ వాజ్ ఆల్మోస్ట్ డౌన్. భాస్కర్ హెల్ప్ చేయండి అమ్మా ప్లీజ్, ఇంక పైన ఇబ్బంది పెట్టను, ఐ విల్ బి హంబుల్ నెక్స్ట్ టైం, ఈ ట్రబుల్ రాకుండా చూసుకుంటాను సార్. సరే అంటాను నేను, తప్పదు సార్. అండ్ దట్స్ ట్రూ బికాస్ దే ఆర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐఎమ్ యాక్టర్. ఎస్, వాళ్ళకి నేను జాయింట్ కలెక్టర్ పీడీడీఆర్డీ వాళ్ళకి ఎందుకు అనొచ్చు కదా. వాళ్ళకేంటి సో మీరు అన్నట్టు ఇప్పుడు గోలపూడి గారికి నాకు ఈ తేడా ఎలా వచ్చిందనే దాని మీద మేబీ మోడర్న్ జనరేషన్ అవడం వల్లేమో కొంచెం నేను అంతకన్నా నేను ఒక మాట అనగలను, ఇది దాటి అనగలను. మీకు ఈ ప్రొఫెషన్ మీద ఉన్న ఇష్టం, ఒక నటుడుగా మీరు మొదట్లో ఇష్టం లేదు సార్. స్టార్టింగ్లో సరదాగా వెళ్ళేవాడిని, ఎంజాయ్ చేస్తూ చూసుకునేవాడిని. ఈ వేషాలు పడడం, ఆనందించడం, ఆ సీన్ బాగా వచ్చిందని అనడం, దిల్ రాజు గారు, శిరీష్ గారు లాంటి వాళ్ళు, అరవింద్ గారు లాంటి వాళ్ళు ఫోన్ చేసి బాగుందని చెప్పడం, బన్నీవాస్ గారు అందరూ. సో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు ఇంకా అసలు ఈ అనుభవంలో ఒక అనుభవం చెప్తాను. మీరు ఇంత క్యాజువల్ అప్రోచ్ మీ యాక్టింగ్ అంటున్నారు కదా, మీకు చెప్పాను కదా సార్, ఏ డైలాగ్ ఇచ్చారనుకోండి, నేను దాన్ని ఎంత టోన్ డౌన్ చేసుకోవాలో చూసుకుంటాను. ఇలా మన శంకర్ గారితో నేను రామ్ చరణ్ గారి సినిమాలో గేమ్ చేంజర్లో ఒక వేషం వేశాను. ఫస్ట్ ఒక సీన్ ఉంది, అయిపోయింది, కొంచెం స్పీడ్ చేసాను. శంకర్ గారు ఏమన్నారంటే, నీకు ఏమన్నా ఇంత దాని పని ఉందా అన్నారు. మరి అంత హడావుడు ఏంటి అన్నారు నవ్వుతూ. ఐ థింక్ ఏదో నేను రష్లో ఉన్నట్టున్నాను. నెక్స్ట్ ఆయనతో కొన్ని చేంజెస్ చెప్పారు, చేశాను. తర్వాత రామ్ చరణ్ గారితో ఒక డైరెక్ట్ సీన్ ఉంది నాకు, మా ఇద్దరికే. ఆ రోజు హీ గేవ్ మీ ఏ కాంప్లిమెంట్. అంటే ఎంత ఆనందం వేస్తుందంటే, ఆయన చెప్పిన సీన్ అయిపోయిన తర్వాత పైనుంచి డిఓపి కొంచెం పైనుంచి ఉందండి, జిమ్మీ టైప్లో కెమెరా పైన. అదేదో ఆయనకి ఆ డిఓపి గారు ఎవరో తమిళ ఆయనకి ఎందుకో నచ్చింది అన్నాడు నన్ను పైనుంచి. ఓకే, ఇది వర్కౌట్ అయినట్టుంది అనుకున్నాను. శంకర్ గారు కదా అవతల పెద్ద సీన్ కొంచెం. ఆ రోజు రామ్ చరణ్ గారు లేరు, ఆయన సజెషన్లో వేరే వాళ్ళ డ్రెస్ వేసి మా ఆమె క్లోజ్లు తీస్తున్నారు. శంకర్ గారు నాతో ఒక మాట అన్నారు, ఇది ఆన్ రికార్డ్, మీరు చాలా క్యాజువల్గా చేస్తారు, నేను 3 days పని చేశాను మీతో, క్యాజువల్గా చేస్తారు, ఆ క్యాజువల్గా చేసే విధానాన్ని వదులుకోకండి. అంటిల్ అన్లెస్ ఆ సిచ్యుయేషన్ ఆర్ సీన్ డిమాండ్స్, మీరు చాలా గట్టిగా డ్రామా చేయాల్సి వస్తే తప్పితే, డైరెక్టర్ చెప్తే తప్పితే, ఈ క్యాజువల్ అప్రోచ్లో వెళ్ళిపోండి అని ఒక డైలాగ్ అది ప్రిపేర్ అవుతున్నాం మధ్యలో. యూఆర్ ఇంటెలిజెంట్ మ్యాన్, నో నీడ్ ఫర్ అంత ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి, ఆర్టిఫిషియాలిటీ వచ్చేస్తుంది చెప్పారు. 2% అది ఎంజాయ్ చేయండి. సో ఇవి నేను కొంచెం తలకెక్కించుకున్నాను. సో మొదట్లో చిన్న భయం అని కాదు, చిన్న కాన్షియస్గా ఉండేవాడిని. ఎవరిని మాట అనేస్తారో మనం, మీరు అన్నట్టు బతుకు వచ్చాం కదా, ఎవరిని జరగవా అంటాడా, డైలాగ్ చెప్పేదే ఏంటంటే శ్రీనివాస్ గారు అంటారేమో అని భయం. అందువల్ల ఎక్స్ట్రా కేర్ తీసుకునేవాడిని, అది కూడా నన్ను కాపాడింది. నాకు మీతో మాట్లాడుతుంటే నిజంగా చెప్తున్నా, వలపడి మారుతున్నట్టు మాట్లాడుతున్నట్టు. థ్యాంక్ యూ అండి. ఎందుకు చెప్తున్నా, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మైండ్ సెట్, ట్రాన్సిషన్ టు సినిమా ఇండస్ట్రీ, ఇక్కడున్న పరిస్థితులు, వాటిని మీరు ఆకలింపు చేసుకుని, డైజెస్ట్ చేసుకుని, ఎస్సిమిలేట్ చేసుకుని, వాటిని మళ్ళీ మీరు కల్చర్ చేసుకుని, ఆ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి ఐ లవ్ ఇట్. నేను అది మిమ్మల్ని చూస్తున్నా దానిలో. అది ఇక్కడ దైవానుగ్రహం. మీరు ఇందాక అన్నారు కదా, నేను తగ్గి ఉండడమే కాదండి, వాళ్ళు ఎవరన్నా నాతో కొంచెం రఫ్ డీలింగ్ జరిగింది అంటే మరీ ఎక్కువ అవ్వలేదు, పెద్దవాళ్ళతో అవ్వదు కదా. అవును, డైరెక్టర్లందరికీ నేను పరిచయం, ఫ్రెండ్స్, నిర్మాతలందరికీ నేను బాగా తెలుసు. అరవింద్ సార్కి తెలుసు, దిల్ రాజు సార్కి తెలుసు, శిరీష్ గారు అన్నయ్య అంటాను, మైత్రి నవీన్ గారు నాకు ఫ్రెండు. ఇలా నాకు అందరితో ఓకే మంచి డైరెక్టర్లు. ఇప్పుడు మీకు 20 మంది డైరెక్టర్లు నన్ను ఆదరించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఒక సినిమా ఇస్తే 2 సినిమా ఇస్తారు. అనిల్ రావుపూడి గారు, ఎవరైనా మీరు, మా మారుతి గారు, పరశురాము, ఎందుకంటే ఆదిత్య గారు. ఇప్పుడు మీరు ప్రభాస్ సినిమాలో చేస్తున్నారు, మారుతి గారి సినిమాలో ఉన్నానండి. సో అలా చెప్తాను. సో ఇలాగా వాళ్ళ పట్ల కృతజ్ఞతగా కూడా ఉంటాను. నన్ను రఫ్గా డీల్ చేసిన వాళ్ళ పట్ల కూడా నేను కృతజ్ఞతగానే ఉంటాను ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళ పట్ల. ఇది బాటమ్ లైన్ లైఫ్లో నేను రెండో మాట్లేదు, నేను కృతజ్ఞతగానే ఉంటాను. ఇంకా దీంట్లో తగ్గడం పెరగడం ఈ కాన్సెప్టే లేదు నాకు. వాళ్ళు కష్టపడి ఎవరో ఒక ఆయన రాస్తాడు, లేదా దర్శకుడే రాస్తాడు నిద్రాహారాలు మాని, దానికి ఆ పాత్రకు ఒక షేప్ తీసుకొస్తారు, వేరే ఆయన డబ్బులు పెడతారు. సో నా హోదా వలన, నేను ఎదిగిన విధానం వలన నాకు ఒక క్యారవాన్లో ఎప్పుడు ఎవరిని ఈరోజు కలపలేదు. నాకు చిన్న డోర్ ఇస్తారు. క్యారవాన్ ఇస్తున్నారు సెకండ్ ఎప్పుడు డే 1 నుంచి. యాక్టర్ అయిపోయారు మీరు. ఫస్ట్ డోర్ పెద్ద డోర్ ఎవరైనా పెద్ద యాక్టర్, చిన్న డోర్ అని నాకు ఇస్తారు. మా దాంట్లో ఎవరిని కలపరు. ఓకే, ఒక హోటల్ పెడితే నాకు మంచి హోటల్లో హీరోలు వాళ్ళకి పెట్టించోడే పెడతారు. నా ఇన్నోవాళ్ళు ఎవరిని ఎక్కించరు. ఇన్ని వాళ్ళు చేసి నేను 4 డైలాగులు నేర్చుకుని క్యాజువల్ పేరు ప్రతిష్టలు నేను పొందుతున్నప్పుడు నేను ఎందుకు కృతజ్ఞతగా ఉండకూడదు? ఎగ్జాక్ట్లీ, ఎందుకు యారగెంట్గా ఉండాలి? అదే ఇందాక నేను అన్నది. మీకు దాని మీద ఉన్న ఇష్టం మిమ్మల్ని కరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తారు. ఇందాక శివ నిర్వాణ ఖుషి సినిమా ఉంది, మైత్రి వారిది. 5 రోజులు ఎలప్పి, రామ్దా మనోహర్ స్టార్ హోటల్, మరి కంచి స్పీడ్ బోటు, దర్శకుడు నెత్తి పెట్టుకుంటున్నాడు. హీరో విజయ్ ఏమో అదేంటి భలే ఇవాళ వేరే యాక్టర్ని పోగొడుతున్నారు, సమంత గారు గౌరవిస్తున్నారు.
అక్కడ 4 మలయాళం డైలాగులు, 200 లక్షలు డబ్బు ఇచ్చారు, విమానంలో తీసుకొచ్చారు. ఏం కావాలి ఎందుకంటే కృతజ్ఞతగా ఉండడానికి? ఇంకేం ఇవ్వాలి ఇండస్ట్రీ నాకు? నటులతో వచ్చిన ఇబ్బంది ఒకటి చెప్తాను. నేను బయట జీవితాన్ని చదివి కొంచెం మనుషుల్ని చదివి వచ్చిన మనిషిని కాబట్టి యాక్టర్కి వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పాపులారిటీ వస్తుంది. పాపులారిటీ అన్నిటికంటే ప్రమాదం. డబ్బు కంటే, అధికారం ఇచ్చే పొగరు కంటే పాపులారిటీ ఎక్కువ పొగరిస్తుంది. అవును, అధికారి పొగరికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పాపులారిటీకి ఇంకా అధికారానికి లిమిటేషన్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. పాపులారిటీకి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఏముంటుంది? అవును. నేను వాళ్ళు జబర్దస్త్ నటులైనా, నేనైనా, మరొకలైనా 10 మంది ఫోటోలు తీసినా సరే నాకు ఒక ఇది వస్తుంది. సెల్ఫీ అడిగారు నన్ను, నేనైనా మహా విద్వాంసున్నా, గొప్పగా చదువుకున్నానా, 4 సినిమాల్లో కనిపించాను, పాపులర్ అయ్యాను కాబట్టి నాతో తీసుకుంటున్నారు. సో ఈ పాపులారిటీ చాలా ప్రమాదం అన్నిటికంటే, నన్ను అడిగితే మానవ జీవితం. అదే మనిషిని లార్జర్ దాన్ హ్యూమన్ బీయింగ్గా మారుస్తుంది. అవును, మనం ఎవరం కూడా మనిషి కంటే నాకంటే నేను లోపల పెరిగిపోకూడదు. అదే ఎగ్జాక్ట్లీ బిగ్గర్ దాన్ ది షూస్ అంటే బిగ్గర్ దాన్ ది అంటారు కదా, అవును, అట్లా ఎదగకూడదు ఎవరైనా సరే. అంటే పెద్ద హీరో కావచ్చు, పెద్ద చూడు పాపులారిటీ. ఓకే, డబ్బు చాలా మంది బయట సినిమాల్లో డబ్బు కంటే బయట ఎక్కువ బయట సంపద, రియల్ ఎస్టేట్ లో బయట సంపాదన ఎక్కువ. ఇక్కడ ఫ్యూ హీరోస్ తీసేస్తే సినిమా ఇండస్ట్రీ డబ్బు ఎవరికి వస్తుందండి? అవును, చాలా లిమిటెడ్ క్యారెక్టర్ నటులు తీసేస్తే మిగతా వాళ్ళంతా మామూలుగా జస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ కింద లెక్క. అవునండి, పెద్ద ఎక్సెసివ్లీ రిచ్ అయిపోరు ఇండస్ట్రీని పట్టుకుంటే. ఓకే, కానీ పాపులారిటీ మీరు బీచ్ ప్రమాదం. నడిచి వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ వెళ్తున్నాడు, ఇంకొక చిన్న కమెడియన్ అనుకోండి, పెద్ద అద్భుతమైన జూనియర్ ఎన్టీఆర్లో అక్కర్లేదు, ఎవరో ఒక జబర్దస్త్లో ఒక నటుడు వెళ్తాడు, కలెక్టర్ గారితో ఎవరు సెల్ఫీ తీసుకోడు, ఈ నటుడితో సెల్ఫీ అడుగుతాడు. అక్కడ ఇతను బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంట. ఇది భగవద్ అనుగ్రహం, ఇది గాడ్స్ గ్రేస్ అని మనం చెప్పుకుంటే నాకు తెలిసి మనం కృతజ్ఞత కంటిన్యూ అవుతుంది. కృతజ్ఞత కంటిన్యూ అవుతుంది, మీ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తా కళ్యాణకృష్ణ గారి నుంచి నిన్న సినిమా లాస్ట్ రిలీజ్, ఫస్ట్ సినిమా 2 చూద్దాం, లాస్ట్ శంకర్ వరకు నిన్న కాపులు ఇది కదా మన పెద్ద కాపు. ఈ అందరి దర్శకులకి నేను జీవితాంతం అనుకుని ఉంటాను. ఇవాళ కాదు, ఇవాళ నేను రేపు 3 లక్షల లడ్డు 4 లక్షల లడ్డు ఏదైనా అవనివ్వండి, దానికి ఏం కొలమానం ఉంది ఎదగడానికి, ఎదుగుదలకి? సక్సెస్ ఇస్ ఆల్వేస్ రిలేటివ్. అవును, రిలేటివ్. ఇప్పుడు నిజానికి కరోనా వచ్చినప్పుడు ప్రపంచానికి ఎవరు అవసరం అయ్యారు? ఒక సినిమా నటుడు కాదు, ఒక దర్శకుడు కాదు, ఒక పెద్ద ఇంజనీర్ కాదు, డాక్టరు, శానిటేషన్ వర్కర్ అవసరం అయ్యారు. వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అవునండి. లేకపోతే నీ శవాన్ని ధైర్యంగా జిప్ వేసుకుని, ముక్కుకు మాస్క్ వేసుకుని, కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేని శవాన్ని వీళ్ళు దహనం చేసినప్పుడు అవసరం అయ్యాడు. సో విజయం అనేది మారిపోతూ ఉంటుందండి, ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఒక పార్ట్ ఆఫ్ ది సొసైటీ, మనమే ఎవ్రీథింగ్ కాదు అని మన పాపులారిటీ మనం కంట్రోల్ చేసుకుంటే మానసికంగా పాపులారిటీ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకుంటే చాలు. అది మిమ్మల్ని చెడగొట్టకుండా పేరు వస్తుంది. కష్టం కదా. ఇప్పుడు నా స్థాయిలో నాకే ఎవరో మొన్న ఎప్పుడో ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఎలక్ట్రానిక్ టికెట్ ఉంటే దీంట్లో ఈ చెకింగ్ చేస్తాను, చెకింగ్లో ఇందులో ఉంటే కనుక మన ఐడి కార్డు చూపించమంటారు. అవును, పేరు చెప్పను. నా ముందేమో ఒక సీనియర్ పొలిటీషియన్, అంటే ఒక మంత్రి చేసిన ఆయన, ఒక స్పీకర్ చేసిన ఆయన నా ముందు ఉన్నారు, వెనకాలనే ఉన్నాను. అక్కడ ఈ చెక్ చేసే కుర్రాడు తెలుగోడు, అంతకుముందు ధమాకా సినిమా వచ్చింది. ఈ స్పీకర్ని ఆయన గుర్తుపట్టట్లేదు. సార్ తీయండి సార్, ఐడి కార్డు ఇవ్వండి సార్ అంటున్నాడు. ఈ వాజ్ సీనియర్ పొలిటీషియన్. ఆడు కొత్తగా పనిచేస్తున్నాడు ఇండిగోలో, లేటెస్ట్ ఈ జనరేషన్ వాడు, పాత్రం పొలిటీషియన్ తెలియదు. నేను ఐడి కార్డు చూపించాల్సి వచ్చింది. నేను తీయబోతుంటే ధమాకాలు బాగా చేశారు సార్, అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు నేను గొప్ప ఎందుకంటే కాదు కదా, ఆయన చాలా సేవ చేశాడు దేశానికి, గొప్ప పొలిటీషియన్, నిజాయితీగల పొలిటీషియన్ ఆయన. పేరు చెప్పను. మీ జీవితాన్ని, సినిమా జీవితాన్ని, మీ వ్యక్తిగత వృత్తిగత ఇప్పుడు ఆ సమయానికి నాకు ఏమనిపిస్తుంది, ఆయన ఐడి కార్డు చూపించమన్నాడు, నన్నే అనుకున్నానా నా పతనం మొదలు. నాకెందుకు, నేనేమంటానంటే నాకు భగవంతుడు ఇచ్చిన బోనస్ సార్ ఇది లైఫ్లో. బోనస్ నాకు ప్రతిరోజు బోనసే. నిన్న 3 షిఫ్ట్లు బోనసే, ఇవాళ ఎంట్రీ బోనస్, రేపు మళ్ళీ షూటింగ్ పొద్దున్న ఆర్ఎఫ్సీకి పోతాను, అది బోనసే. నాకు దేవుడు ఎవ్రీడే బోనస్ ఇస్తుంటే, ఉద్యోగంలో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వస్తుంది రోజువారీ బోనస్. నేను కృతజ్ఞతగా ఉండాలి కదా. అది బోనస్ ఇచ్చిన ఫీల్డ్ సినిమా ఫీల్డ్. నేను బతిమలాడించుకున్న మా కోఆర్డినేటర్ గారి పట్ల కూడా నాకు అభిమానమే. అంతే, ఆయన బాధ కాదండి, యూర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఆయన హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షో. అక్కడ అవతల పెద్ద యాక్టర్ ఉన్నారు, పెద్ద కాంబినేషన్. ఎలా పంపిస్తాడు ఆయన? ఈ ఒక్క ఓటీఎస్ తీసి పంపిస్తాను అంటాడు. ఓటీఎస్ అంటే ఓవర్ ది షోల్డర్ కదా, ఎవరికైనా చొక్క వేసేయచ్చు కదా. మనం ఆల్రెడీ 90 సినిమాలు చేసినట్లు మన బట్టలు ఎవరికైనా నించోపెట్టచ్చు కదా నా ఫీలింగ్. చూడండి అట్లా ఇన్ని తిరుగుతాయి మనుషులకి. కైనా నేను బాగా నటిస్తాను, ఏమనుకోకండి సార్, ప్లీజ్ సార్ అంటూనే ఉంటాను. నేను లోపల ఇవి తిరుగుతూ ఉంటాయి. ఓటీఎస్ అంటున్నాడు, నా హైట్ ఉన్న వాడికి ఎవరికైనా వేసేయచ్చు కదా అనుకుంటాను. ఇలా ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారు, ఒక్కొక్కరు హెల్ప్ చేయరు, ఒక్కొక్కసారి మరి సినిమా వదులుకోవాలి మీరు. సో మీరు చెప్పిన కృతజ్ఞతకి కారణం ఏంటంటే, ఈ కొత్త జీవితాన్ని నాకు ప్రసాదించిన అసిస్టెంట్ కాస్ట్యూమర్ దగ్గర నుంచి, భోజనం పెట్టిన వాడి నుంచి, నిన్న లాస్ట్ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారి దాకా
ప్లెథోర్ ఆఫ్ డైరెక్టర్స్, ప్లెంటీ ఆఫ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటాను. చాలామంది తిడుతున్నారు ఈ మాటలకి. ఏంటి సార్ నాకు దీంట్లో కూడా ట్రోలింగ్లు వస్తాయి, అంత దిగజారిపోవాలా నువ్వు అని పెడతాడు కూడా కింద. ఏమిటి నువ్వు, ఏమిటి సినిమా వాళ్ళు గొప్పవాళ్ళ, ఏంటి నువ్వు నా శ్రీకాంత్ అడ్డాలని మారుతి గారిని పొగుడుతున్నావు, దేవుళ్ళు అంటున్నావు, గురువులు అంటున్నావు, నీ చదువు ఏమైందయ్యా, నీ ఉద్యోగం ఏమైంది, నీ అర్హత ఏమైంది, నీ పిహెచ్డీ ఏమైంది, నీ ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏమయ్యా అంటాడు ఒకటి కింద. అవును, దేన్ని వదిలిపెట్టలేదు. కాదేది కవిత కాదేది ట్రోలింగ్ కనరం లాగా. నా ఇష్టం, నేను స్టేజ్ మీద కొంచెం అంటే నిజంగానే చెప్తాను. నన్ను ఎవరన్నా ఇప్పుడు మొన్న ఎప్పుడో దీని మీద చెప్తారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని ఎవడో ఒకటి అంటాడు. అంటే నేను గొప్పవాడిని, నువ్వు గొప్పవాడు, ఇద్దరం గొప్పవాడు అని చెప్పుకోవాలి. అవును, నేను ఎక్కువ చెప్తాను. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ నేను నిర్లజ్జగా స్టేజ్ మీదే ఒక పాదాభివందనం ఒకటి చేయను, అంతా పొగుడుతాను. మారుతి గారు నాకు దైవ సమానులు, లేకపోతే నాకు అనిల్ రావుడు నా సోదరుడు, కానీ నాకు దైవుడు, ఇలా అందరినీ ఏంటి అంత పొగుడుతున్నాను. నా ఫ్రెండ్సే అడుగుతారు ముందు ఆఫీసర్, అంత స్టూప్ డౌన్ అవసరం, అది స్టూప్ డౌన్ ఎందుకు అవుతుందిరా, కృతజ్ఞత అంటాను నేను. ఇది అర్థం చేసుకోవడం అవతల వాడు, అది జనరల్ పబ్లిక్ అర్థం కాదు, ఇది స్టూపింగ్ డౌన్ కాదంటాను నేను. అవును, అప్పుడప్పుడు ఏమంటానంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ ఒక చోట చేరి ఇతమిద్దంగా సక్సెస్ వస్తుందో లేదో తెలియని ప్రపంచంలో ఆశని ఆలంబనంగా చేసుకుని బతుకుతుంటారు ఇక్కడ. అవునండి. సో వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు రాస్తే సినిమా వాళ్ళకి అంత గొప్పవాళ్ళు అయిపోయారా అంటే అది ఇంకా బూతులు తిరుగుతూ ఒక ట్రోల్ పెట్టాడు. అవును, బుద్ధి లేదా నీకు, నువ్వు నాకు సంకాలే, ప్రపంచం అందరికీ ఏదో మాట చెప్తే మా కింద పనిచేసినాడు. ఆ పేరు మొన్న మధ్య ఇప్పుడు ఇలాగే ఒక ఇంటర్వ్యూ గురించి చెప్తే ఇలా సినిమా ప్రపంచం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. వాడు చిన్న పంచాయత్ సెక్రటరీ, చిన్న అంటే విజయనగరం జిల్లా నుంచి వాడు చిన్న ఎవరో చూశాను సరదాగా, నెగిటివ్ కనిపించింది సరదాగా. ఇలాంటి అదో మాటలు చెప్పి పబ్లిక్ని పాడి చేయకు, నువ్వు అసలు ఏ సినిమా చేసావు కూడా నాకు తెలియదు దరిద్రుడు అని పెట్టాడు. ఇంతే మాట. ఐఎమ్ 52 years old, ఆ కుర్రాడికి 25-30 ఏళ్ళ కంటే ఉండవు, నువ్వు ఏ సినిమాలో యాక్ట్ చేసావు కూడా తెలియదు నాకు దరిద్రుడా, ప్రపంచానికి అంటే అదో మాటలు చెప్పి యూత్ని మోసం చేయకని పెట్టాడు నాకు. నేనేమన్నా యువత వాళ్ళ ఇష్టాలని వెంట పరిగెత్తాలి, అది చదువే అవ్వక్కర్లేదు, నీకు నచ్చిన ఫీల్డ్లో చదువే గొప్ప కాదు, సినిమాయే గొప్ప కాదు, దేని గొప్ప దాంతి, దేని గొప్ప. మీకు ఇందాక అన్నాను కదా, ఇందాక మరి కరోనా టైంలో శ్మశానానికి నీ బాడీని తీసుకెళ్ళాడు ఒకడు, కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేదు, మరి వాడు గొప్పవాడే కదా కదా, మరి వాడే గొప్పవాడు, వాడే గొప్పవాడు అయ్యాడు మరి సమయంలో, వాడే గొప్పవాడయ్యాడు. సమయానుకూలం, సందర్భోచితం, సందర్భానుసారం ఫాస్ట్గా తీసుకెళ్ళిన అంబులెన్స్ డ్రైవర్ గొప్పవాడయ్యాడు కరోనా టైంలో. అవును, ఆక్సిజన్ అర్జెంట్, చచ్చిపోతావు 2 నిమిషాలు లేట్ అయితే, టపక్కన పెట్టి నడిచి గొప్పదైంది. అసలు మీరు అన్నిటికన్నా ముట్టుకుంటే కదా, పక్క నుంచి వెళ్తే కూడా కరోనా ఇలా చేసేవాళ్ళం. ఇంకా మా ఉద్యోగస్తుల్లో కూడా ఈ విజయాన్ని ఆనందించేవాళ్ళు, ఆనందించిన వాళ్ళు, ఇది ఏం పెద్ద సక్సెస్. ఒక ఆయన నా ఫ్రెండ్, ఒక ఆయన క్లోజ్ ఫ్రెండే, టెలిఫోన్స్ వచ్చిన గారితో పోలుస్తాడు నన్ను. ఆయనకి ఏమి కళ్ళు కనిపించవా అనిపిస్తుంది. టెలిఫోన్స్ వచ్చిన ఆయన పాపం ఏంటంటే అప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ నాకు తెలుసండి. నేను మెడ్రాస్ నుంచి ఆయన కించపరచను నేను, ఆయన ప్రతి సినిమాలో ఏదో చిన్న జడ్జో. ఆయన చెప్తా, మీలాగా ఆయన ఎప్పుడు ఉద్యోగం వదిలి రిస్క్ చేసి వచ్చిన బాపత కాదు ఏమండి. ఆయన హీ వాజ్ కంటిన్యూస్లీ విత్ ది డిపార్ట్మెంట్. ఉదయాన్నే వచ్చేవారు, అక్కడక్కడ ఒకరినొకరిని కలిసి మళ్ళీ అంతే హుందాగా ఆయన వెళ్ళిపోయేవాడు. తర్వాత ఎవరికి టెలిఫోన్ కావాల్సిన పర్మిషన్ ఇవ్వడం, ఇమీడియట్ గా సినిమా వాళ్ళకి పెట్టించేవాడు. ఆయనకు ఒక చిన్న వేషం వాళ్ళు ఇచ్చేవారు, వాళ్ళు సరదాకి. నేను చెయ్యని హీరో లేడు, చెయ్యని డైరెక్టర్ లేడు, అంటే కావాలని అలా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆయనకి మెచ్యూరిటీ తెలియక, సినిమా సక్సెస్ తెలియక బయట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు సార్, నాగేంద్ర గారికి శ్రీనివాసు యొక్క జర్నీ నచ్చింది, మీరు చూస్తున్నారు ఎలా జర్నీ చేస్తున్నాడు. బయట వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ రావు రమేష్ గారిలో కనపడాలి నేను, ఎలా అయిపోతాం రావు రమేష్ అయిపోయాడు ఏంటి అట్లా. ఆయన కూడా అవ్వలేదు, ఆయన సీరియల్స్ చేసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది కదా సక్సెస్. నీ వేషం ఎంత మరి, ఇప్పుడు ఖుషి ఉంది, అందులో నీకు మురళీ శర్మ గారును సచిన్ ఖేడేకర్ గారు కనపడతారు, వాళ్ళకి నా మలయాళం వేషం కనపడలేదు. నేనేమంటే ఇలాంటివి చేసుకుంటూ మధ్యలో మరి నేను ఫుల్ లెంగ్త్ కూడా చేశాను కదయా అంటాను అప్పుడప్పుడు. మరి మంచి రోజులు వచ్చి చాలా సినిమాలు ఫుల్ లెంగ్త్ కూడా చేస్తున్నాను. అంటే చామకూరి వెంకట గారు రాసినట్టు, ఎంతటి సత్కృతి రచించను సమకాలీనులు మెచ్చరే కదా, సమకాలీనులు సహోద్యోగులు మెచ్చుకోరు అనమాట. అంటే దాంట్లో ఉండొచ్చండి రకరకాల ఇమోషన్స్, జెలసీ ఉండొచ్చు, వాళ్ళ ఇన్కాంపిటెన్స్ వాళ్ళకి కనిపించవచ్చు. మీరు ఉన్ననాళ్ళు అక్కడేమో లేదా ఇండిపెండెంట్ గా హాయిగా బతుకుతున్నాడు కావచ్చు, కడుపుమంట కావచ్చు, అది ఎడ్జ్ ఉంటుంది, ఇన్నర్ ఎడ్జ్ ఉంటుంది. బై అండ్ లార్జ్ ఆనందిస్తున్నారు. బై అండ్ లార్జ్ ఈ ఉద్యోగం, సినిమా ఇండస్ట్రీ, ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే, అస్సలు మీరు మొట్టమొదట ఈ ఉద్యోగాన్ని వదిలి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మొట్టమొదటి అబ్జెక్షన్ ఫీల్ అయ్యేది మీ ఫ్యామిలీ అవుతారు. ఇన్వేరియబుల్ గా భార్య అండ్ భార్య తరఫు వాళ్ళు, బావమరుదులు, మీ పిల్ల,
ఇంతమంది ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయండి? నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. అవునా? ఇనీషియల్గా నా వైఫ్ ఒప్పుకోవడం ఒకటే కారణం. శివానందమూర్తి గారు నన్ను ఉద్యోగం మానేమిన రోజు నా వైఫ్ని కూడా పిలిచారు. శ్రీనివాస్ 4 ఏళ్ళలో ఉద్యోగం మానేస్తాడు అన్నారు ఆయన. నువ్వు సహకరించు. సఫరర్ భార్య, ఒక జిల్లా అధికారి భార్యగా ఆవిడకు వెహికల్, ఆవిడకు వాహనం, ఆవిడ చిన్న ప్రోటోకాల్, ఓ చిన్న హోదా. పైగా విశాఖపట్నంలో నేను హోదా కంటే ఎక్కువ బతికేశాను. ఎందుకంటే ఎక్కువ ఊళ్ళో ఉండిపోవడం వల్ల. అంటే ఒక డిప్యూటీ సీఎంనో ఒక మంత్రినో నువ్వు అనగలే జిల్లా అధికారి బతుకు వేరేగా ఉంటుంది. అవును, ఐ కెన్ అండర్స్టాండ్. సో యు ఆర్ సంథింగ్ ఎల్స్. నువ్వు సంబడి ఎల్స్ అనమాట, వేరే మోర్ దెన్ దట్. సో ఆ హోదాను చూసిన ఆవిడ ఇక్కడ చూస్తున్నప్పుడు నేను హంబుల్గా మాట్లాడడం, చాలా హంబుల్గా మాట్లాడతాను. ఎవరైనా సినిమా ఫోన్ అంటే తప్పదు కదండి, తప్పదు అసలు. వై షుడ్ యూ బి అగ్రెసివ్ ఆన్ దట్? సార్ అలా కదండి. ఇక్కడ ఎంతమంది కూడా ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు, మెగాస్టార్, కానీ ఆయన ఎంత కర్టీస్గా మాట్లాడతారు. అంతే చూసి చక్కగా అసలు కూర్చోబెట్టి ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక చిన్న సినిమా, ఒక చిన్న పెద్ద పెద్ద హీరోలతో మధ్య పనిచేస్తున్నాను. చిరంజీవి గారి గురించి మీరు చెప్పారు. వాళ్ళు అందరికీ, తెలుగు వాళ్ళందరికీ కొన్ని దశాబ్దాల పాటు ఆరాధ్యదేవం ఆయన. ఇప్పుడు యంగ్స్టర్స్ అండి. రామచంద్ర గారితో పనిచేశాను. ఒక మాట అయ్యో అల్టిమేట్ రామచంద్ర గారు, నేను సోన్స్ అని చెప్పాను ఆయనకి. ఐఆమ్ ప్రివిలేజ్డ్ టు యాక్ట్ విత్ పర్సన్స్ లైక్ యూ సార్ అన్నాడు. స్థాయి యాక్టర్గా చూస్తే మనం ఎక్కడ పెద్దవరకు లేరుకుంటాం. కానీ బట్ 100% మీరు రెకనింగ్లోకి వస్తున్నారు అన్నది మాట మాత్రం వాస్తవం. నేను కూడా ఈ మధ్య ఇప్పుడు ఇంకా అక్కడ నేను ఓవర్ హంబుల్గా ఉండదలుచుకోలేదు, అవసరం లేదు. నేనేంటంటే ఐఎమ్ కాళ్ళు ఒక ఫుటింగ్ బాగానే జరిగింది. దానికి నాకు సహకరించిన అందరికీ, ఏమైనా ఒక పేరు మర్చిపోతే ఎవరైనా బాధపడకండి, పేరునా ధన్యవాదాలు అందరికీ. నిర్మాతలు, దర్శకులు, క్రాఫ్ట్స్, ఇప్పుడు చోటా నాయుడు గారి పేరు చెప్పండి, విందా అని ఉంటారు, అదే ఇంద్రగంటి గారి దగ్గర. అవును, ఇలా అసలు మీకు మేకప్ ఎందుకు సార్, అందంగా ఉంటారు, ఇలా రకరకాలుగా. సో చాలామంది చాలా రకాలుగా నన్ను సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు. అంతే, ధన్యవాదాలు చెప్పకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాను అసలు అలా కూడా. అంటే అదేం తెచ్చిపెట్టుకున్న నేను ఇంకో లెక్కేసుకున్నాను. నేను ఉద్యోగంలో చాలా రకరకాల గమ్మత్తులు చేసేవాడిని కదా, ఆ గమ్మత్తులు ఇక్కడ ఏం లేవండి. నిజంగా కూడా నేను ఏమంటానంటే, నేను దాని అంటారు చూసారో, ఏదో అలసాని పెద్ద నితంబ వృక్ష దాని కింద ఏదో వంగిందంటారు, ఒక బరువైన పడతో కూడా వృక్షం వంగిపోయినట్టుగా నీ కృతజ్ఞత వంగిపోతున్నాను ఇక్కడ. ఒక బరువైన వృక్షం ఫలాలు వంగుతుంది కొమ్మ. ఈ మాట విన్న వాళ్ళు ఎవరైనా, నేనైతే సినిమా రంగం మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అనుకోరు. నేను ఎందుకు వంగుతున్నావు, ఎందుకు కో డైరెక్టర్ గారి దగ్గర వంగుతున్నావు, ఇంకోటి దగ్గర వంగుతున్నావు, నేను కృతజ్ఞత వంగుతున్నాను. నాకు కొత్త జీవితం ఇచ్చారు, నేను ఇదే జీవితం అనుకుంటున్నాను. కోట్లాది మంది ఈ రోజు మిమ్మల్ని చూసి అంతే సంస్కృతం గుర్తాడు. ఒక వృక్షం అంతే కదా, ఫలతో ఇలా వంగిపోతుంది కదండి. అలా నాకేంటంటే, నేను ఎందుకు వంగుతుంటే అన్ని కృతజ్ఞతా ఫలాలు ఉన్నాయి నా ఒంటి మీద. ఆ ఫలాలని విజయ ఫలాలు, ఆ విజయ కృతజ్ఞతా ఫలాలు, విజయ ఫలాలతో అంతే. అందరూ చాలా ఆదరించేశారండి బాబు. అదే ఏం చెప్పాలి, అంత మీరు తడిసిపోయారు అసలు. 100 సినిమాలు ఏంటి సార్, 100 సినిమాలు ఏంటి? రేపు సంక్రాంతి, ఉగాదికి, రేపు నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా 100 రిలీజ్ అయిపోతాయి. ఇన్ని ఇప్పుడు నెక్స్ట్ మంత్ రేపు ఈ నెల మ్యాడ్, అక్టోబర్ 19 ఏమో అదేంటిది ఆ సినిమా, భగవంత్ కేసరి, మరీచిక, సర్కారీ నౌకరి, హరోమర, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇంక ఎన్ని పేర్లు మర్చిపోయిన పేర్లు, ధూమ్ధాము, ఇది అదేం లేదండి. సూపర్. అంటే మీరు కంప్లీట్గా ఈ విజయాల ఝరిలో కంప్లీట్గా తడిసి తలమునకలు అవుతున్నారు. ఇక్కడ ఒక మాట, అజయ్ అని ఒక నటులు ఉంటారు. అవును, ఒక మాట అంటాడు ఆయన, శ్రీనివాస్ గారు పేరు బయటికి రావడానికి 10 ఏళ్ళు పడుతుంది ఎవరికైనా. 10 సంవత్సరాలకు పేరు రాదు సార్, పలానావాడు యాక్టర్ అని తెలియదు. అవును, చేస్తూ ఉంటాం. మీకు తొందరగా వచ్చింది, ఒక 5 ఏళ్ళు కలిసి వచ్చింది. మీకు 5 ఏళ్ళని ఎదగడానికి వాడుకోండి. నెక్స్ట్ ఎందుకు ఎవరు ఊసో ఎందుకండి? నేను మొన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి, మీరు అన్నారు మీ నెంబర్ ఇవ్వండి నాకు, మిమ్మల్ని కలవాలని ఉంది నాకు. ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము, ఎక్కడో ఒక ప్రామిస్ కనిపిస్తోంది, ఎక్కడో ఒక గ్యారంటీ కనిపిస్తోంది, ఈ ఒక లాంగ్ జర్నీ కనిపిస్తోంది నాకు. నేను దాదాపుగా ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. మీలాంటి నటినట్లు నాకు బ్రహ్మానందం గారు రావడం తెలుసు, ఎంఎస్ నారాయణ గారు తెలుసు, కోట శ్రీనివాసరావు రావడం తెలుసు, ధర్మవరం మన ఏవిఎస్ గారు, అంతమంది నటులు పరిచయాలు, జయప్రకాష్ రెడ్డి గారు రావడం, ఎక్కడో మీకు తెలియని ఒక చిన్న ప్రామిస్ మీలో కనిపించి, నేను మా కుర్రాడికి కూడా మా కుర్రాడికి కూడా చెప్పి, అతను ప్రోగ్రామ్ కనుక్కుని, అతను ఎప్పుడు వీలవుతుందో అతను కనుక్కో. ఆల్మోస్ట్ 20 days అనుకున్నాను. నేను వెయిట్ చేశాను ఇంటర్వ్యూ కోసం అని. నేను కూడా నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను సార్. అంటే ఊరికి అకాడమిక్ గా ఉంటే ఇది వినబుద్ధి కూడా అయ్యేది. చక్కగా కొంచెం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా సంస్కారవంతంగా అడిగితే మనకి ఒక హాయిగా ఉంటుంది కదా. ఏదో సెన్సేషనలిజం అవసరం లేదు సార్, జీవితం అక్కర్లేదు.
ఇప్పుడు ఆసక్తికరంగా చాలు, హానెస్ట్ చాలు, ఆనెస్టీ ఆసక్తికరంగా ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడినిస్తే మీరు ఎన్నో విశేషాలు చెప్పారు అంతే కదా. ఏమండి, ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ చక్కగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి నచ్చుతాయి చాలా ముచ్చటగా ఉంటాయి. అయితే ఇది విన్న తర్వాతనే మీ అభిమానులు అవుతారు వాళ్ళు. ఈ అవకాశం కూడా ఉంటుంది. ఓ ఈయన జీవితంలో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయి కదా అన్న ఒక మంచి ముచ్చట కలుగుతుంది మీ పట్ల. థ్యాంక్ యూ సార్.